మనకి పూజా విధానాన్ని ఋషులు నిర్ణయం చేసేటప్పుడు రెండు రకాలైనటువంటి నిర్ణయం చేశారు. ఒకటి నిత్యకర్మ అంటారు, రెండవ దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. నిత్యకర్మ వేరు, నైమిత్తిక కర్మ వేరు. నిత్యకర్మకి నైమిత్తిక కర్మకి తేడా తెలియాలంటే మొట్టమొదట పెద్దలతోడి కొంతకాలము తిరిగినటువంటి వాడై ఉండాలి. రెండు, పంచాంగము గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మూడు, భగవంతుని గురించినటువంటి విషయములలో సమగ్రమైన జ్ఞానము ఉన్నా లేకపోయినా గురి కుదిరిన వాడై ఉండాలి. అందుకే మనకి ఆఖరణ ఒక మాట చెప్తారు, భగవద్గీత అంతా చెప్పేసి చిట్ట చివర ఒక మాట అంటారు, నాస్తికుడికి, ఈశ్వరుణ్ణి నమ్మని వాడికి, పాషండుడికి దీన్ని చెప్పకు అంటారు. ఎందుకు చెప్పద్దు? అదేంటంటే వాడికే కదా చెప్పి మార్చాలి, మరి ఎందుకు చెప్పొద్దు అంటారు అంటే వాడికి అసలు భక్తి లేదు. వాడు ఎందుకు వింటాడంటే ఇది అబద్ధం అనడానికి వింటాడు వాడు తప్ప, ఇందులో ఏదో ఉందని తెలుసుకోవడం మొదలు పెడితే అందులో ఉన్నదేమిటో తెలుస్తుంది. అసలు ఇందులో ఏమీ లేదని వినడం మొదలెట్టిన వాడికి నువ్వు ఎంత చెప్తే అర్థం అవుతుంది. అందుకని అటువంటి పాషండుడికి చెప్పకు అంటారు. ఆ పాషండత్వం ఉన్నంతసేపు నైమిత్తిక కర్మ అర్థం కాదు, నిత్యకర్మ యందు గురి కుదరదు. అందుకని పెద్దలు నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని రెండు కింద విడదీశారు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మ తప్పకుండా ప్రతివారు చేయవలసినది. అయితే ఒక మినహాయింపు ఇచ్చారు శాస్త్రంలో. నిత్యకర్మ మారుతుంది. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. ఇది అందరికీ ఒకలా ఉండదు. శాస్త్రం చాలా గౌరవంగా మాట్లాడింది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు ఉంటాడు, నా కొడుక్కి ఏమీ తెలియదు. అప్పుడు వాడిని ఏమంటామంటే, నాన్న ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి రామా 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 అని ఒక నమస్కారం చేసుకో అంటాం. నేనున్నాను అనుకోండి, నేను కూడా రామా 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 అని వచ్చేసాను అనుకోండి, తప్పని నేను అంటలేదు, అది యథార్థమే. సమయం లేనప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 మాటలు చెప్పచ్చు. ఎప్పుడు? సమయం లేకపోతే. సమయం లేకపోవడం అంటే మీరు కృతకంగా సమయం లేదని చెప్పేస్తే కుదరదు, నిజంగా సమయం లేని తనమై ఉండాలి, అప్పుడు చెప్పచ్చు. నిత్యకర్మ అంటే మీరు విడిచిపెట్టకూడనటువంటి కర్మ. ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులలో తప్ప అసలు ఏ కారణము చేత కూడా విడిచిపెట్టడానికి వీలు లేని కర్మకి నిత్యకర్మ అని పేరు. ఇది ఎవరెవరు యజ్ఞోపవీతం వేసుకుని ఉంటారో అటువంటి వారి విషయంలో మినహాయింపు లేదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి తీరవలసిందే. ఏది చెయ్యాలి నిత్యకర్మలో? సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. అందుకని సంధ్యావందనం ఉండి తీరాలి, అది నిత్యకర్మ. రెండవది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ప్రతిరోజు విశేష పూజ చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అసలు నిజంగా మీకు శాస్త్రం ఎలా మాట్లాడింది అన్న గౌరవం అర్థమైంది అనుకోండి, ఇవాళున్న చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి. ఇవాళ రేపు పూజలకు అర్థం లేదు. నేను ఇదే అన్నానని మీరు అనుకోవద్దు. మన మతానికి ఏది ప్రధానమైంది అంటే వేదం ప్రధానమైంది. వైదికమైనటువంటి విధానములో మాత్రమే పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసేసుకుని, నేను ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాను, ఒక వ్రతం చేస్తూ ఉంటారు, ఆ వ్రతం మధ్యలో వాళ్ళకి కావలసినది తీసుకొచ్చి పెట్టేసుకుంటుంటారు. మీకు అలా ఏం పెట్టేసుకోవడానికి అవకాశం ఏం లేదు, అలా స్వేచ్ఛ ఇవ్వలేదు. కల్పము అని ఉంటుంది, అది ఋషి ప్రోక్తము. ఋషి చెప్తాడు ఇలా చెయ్యాలి అని ఉంటుంది. సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము, వినాయక వ్రత కల్పము. కల్పము అంటే ఇది దాటి వెళ్ళడానికి నీకు మాత్రము అధికారము లేదు, నీ స్వేచ్ఛ దీని యందు పరిమితము చేయబడినది. మీరు చూడండి, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మీరు వ్రత విధానంలో కొంత స్వేచ్ఛా విహారం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే, ఉదాహరణకి మీరు ఒక మంటపం వేసిన తర్వాత నవగ్రహాలని ఆవాహన చేస్తారు. నేను అలా చేయకుండా ఉండొచ్చా అండి? కుదరదు. పిలవాలి, నవగ్రహాలని పిలవాలి. ఆ పిలిచిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు మీరు అష్టోత్తరంతో చెయ్యొచ్చు. మీకు చాలా బిగువు ఉందనుకోండి, బిగువు అంటే చెయ్యగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, చాలా సంతోషంగా చెయ్యగలను అని మీరు అనుకున్నారనుకోండి, మీరు సహస్రనామంతో చెయ్యొచ్చు. అక్కడ విష్ణు సహస్రం చెప్పి లక్ష్మీ సహస్రం చెప్పచ్చు, మీ ఇష్టం. మీరు పూజని పెంచచ్చు, అలాగా పూజని తగ్గించవచ్చు. నేను అంతసేపు కూర్చోలేనండి అన్నారనుకోండి, మీరు అష్టోత్తరం చెప్పచ్చు. నేను అంత కూడా కూర్చోలేనండి 11 నామాలు చెప్పచ్చు. కానీ
స్కాంద పురాణంలో చెప్పిన 5 అధ్యాయాలు తీసేసి నేనేవో కొత్త కథలు తీసుకొచ్చి అక్కడ పెడతానండి అన్నారు అనుకోండి, తప్పది. అది వ్రతభంగము అన్నారు. ఎందుకనంటే ఋషి ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు ఈ 5 అధ్యాయాలు చెప్పుకోవాలి సత్యనారాయణ వ్రతం చేస్తే, అంతే. ఈ 5 అధ్యాయాలు నేను పుట్టినప్పటి నుంచి వింటున్నానండి, నాకు ఆ కథలు వచ్చేసాయి, నేను కొత్త కథలు పట్టుకొచ్చాను, అవి చాలా బాగుంటాయి, ఇంతకన్నా చాలా శక్తివంతంగా ఉంటాయి, ఆ కథలే కదండి, నేను మారుస్తాను 5 కథలు కొత్తగా పెట్టుకుంటాను, కుదరదు. అలా పెట్టడానికి వీల్లేదు. దాని వెనకాతల ఒక సిద్ధాంతం ఉంటుంది, దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. నీకేం తెలుసు ఆ రహస్యం? తెలియదు. తెలియకుండా ఎన్ని జన్మల తపస్సు చేసినా సత్యనారాయణ వ్రతంలో ఆ అధ్యాయాలు అర్థమైతే వాడు గట్టెక్కేస్తాడు అసలు. అందుకని నువ్వు అవి చెయ్యవలసిందే, ఆ కథలు వినవలసిందే. ఈ కథలు తీసేసి కొత్త కథలు పెడతానండి, వ్రతభంగం చేసావు, నువ్వు వ్రతం అని పేరు పెట్టి వ్రతం చేయలేదు. అందుచేత అలా చేయడానికి వీల్లేదు. నైమిత్తిక కర్మ అంటే మీకు పెంచవచ్చు, తగ్గించవచ్చు. కొన్ని తిథులలో మాత్రమే చేస్తాం, ప్రతిరోజు నైమిత్తిక కర్మ చేయరు. నైమిత్తిక కర్మ అంటే మీకు ఏదో ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రత్యేకం విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుని ఏదో పూజ చేస్తాం. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, తప్పకుండా శివలింగానికి అభిషేకం చేస్తాం, లేదా శివారాధనం చేస్తాం, లేదా కనీసం జాగరణ చేస్తాం. అవి నైమిత్తిక కర్మలు. ఏమంటే శివరాత్రి జాగరణ చేస్తే చాలా బాగుందండి, నాకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది, నేను రోజు జాగరణ చేస్తానండి, కుదరదు. అలా చేయమని శాస్త్రం చెప్పలేదు. జాగరణం ఇప్పుడు మహాశివరాత్రి నాడు, అంతే. జన్మానికి ఒక శివరాత్రి. ఒక్కొక్కటి నైమిత్తిక కర్మ అంటారు. నైమిత్తిక కర్మ అంటే ఆయా ప్రత్యేక తిథుల యందు మీరు చేయవలసినటువంటి కర్మ. నిత్యకర్మ ప్రతిరోజు చేయవలసిన కర్మ. నైమిత్తిక కర్మ మీరు చెయ్యకపోయినా శాస్త్రం దోషం పట్టదు. అది గమ్మత్తు. మీకు ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది, మీరు నైమిత్తిక కర్మని సశాస్త్రీయంగా చేయలేదు, చెయ్యకపోయినా ఒక 3 మాటలు రామా 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 అని వెళ్ళిపోయారు, ఫుల్ మార్క్స్ వేసేస్తారు. నిత్యకర్మ మానేశారనుకోండి, వాడిని భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అది మానడానికి వీల్లేదు. నిత్యకర్మ మీరు ఎక్కడ పుట్టారో, ఏ కులంలో పుట్టారో, ఏ ఋషి సంతానమో, ఏ గోత్రములో పుట్టారో, ఏ ప్రవరలో పుట్టారో, మీ సంప్రదాయం ఏదో, సింహాసనమునందు మీ కులదైవం ఎవరో దానిని అనుసరించి మీరు చెయ్యాలి. అందుకే ఉపనయనం చేస్తే 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్పిస్తారు. ప్రవర చెప్పిస్తే తెలుస్తుంది, ఓహో మా ఋషులు వీరు, మా సంప్రదాయం ఇది, మేము ఇలా బ్రతకాలి, మేము ఇలా పూజించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పూజించడం కుదరదు. శాస్త్రం అలా అంగీకరించలేదు, అవైదికము. అలా చేయడానికి వీల్లేదు. వేదము ఏది ప్రోక్తము చేసినదో, వేదం ఏది చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. వేదము చెప్పినది చేసినవాడు పాషండు, నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కాడు. వేదము చెప్పని పని చేసినవాడు ఎవడో వాడు వేదమును ధిక్కరించినవాడు కూడా నాస్తికుడు. వాడి ముఖము చూడడానికి వీల్లేదు. అలాంటి నాస్తికుడితో కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఏకాశి వెళ్ళి. అంటే వేదధిక్కారములు చేసినటువంటి పని చేయడానికి వీల్లేదు. వైదికముగా ఏది వేదము చెప్పినదో అట్లా మాత్రమే చెయ్యాలంతే. ఏమంటే నా సొంతంగా నేను పూజ చేసుకుంటానంటే, నేను ఒక కొత్త సిస్టమ్ డిజైన్ చేశాను. అందరూ ఏం చేస్తారు పూజ అంటే, ఏదో నిత్యకర్మ పూజామందిరంలో పెడతాడు, కూర్చుంటాడు, ఒక ఆసనం ఏదో ఇలా ఓ పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకుని, ఆసనం అంటే మీరు శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టడానికి కావలసినటువంటి ఆసనం, కూర్చుని మీరు పూజ చెయ్యాలి అంటే ఓం అని ఇలా ప్రారంభం చెయ్యాలి అంటే మొట్టమొదట భస్మ తీసి ధారణ చెయ్యాలి. ఆ భస్మ ఎలా పెట్టుకోవాలి, స్కాంద పురాణంలో మళ్ళీ దాని గురించి బ్రహ్మోత్తరఖండం చెప్పింది, ఇలా పెట్టుకోవాలి, ఈ మంత్రం చెప్పాలి అని. ఆ భస్మ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానండి, కుదరదు. భస్మ పొడి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ భస్మని కలిపేటప్పుడు 2-3 మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి మంత్రం ఏదైతే అది మీ మనస్సుని బాగా తాకినది, విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి అటువంటి మంత్రము, లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం లాంటి మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అప్పుడు తీసి లలాటమునందు ధరించేటప్పుడు ఈ 2 వేళ్లదే అర్హత. ఎడమ నొసటి నుంచి కుడి నొసట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అప్పుడు బొటనవేలు ఇక్కడ తగిలి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఈ మధ్యలోంచి ఇక్కడికి రావాలి. భస్మధారణం చేసిన తరువాత భ్రూమధ్యమునందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని, నాకేం దాహం లేదండి, ఎందుకు పొద్దున్నే నేను ఆ నీళ్లు గీళ్లు నేను తాగలేను, నాకు పడదు, అందుకని చెప్పి నేను ఆచమనం చేయకుండా పూజ చేసుకుంటానండి, కుదరదు. ఆచమనం చేయవలసిందే. ఆచమనం చేసేటప్పుడు నేను కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇవి ఎందుకండి అవే చెప్పాలి.
ఏ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేవా? నేను వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అందులోంచి ఏవో తీసుకుంటాను. ఓం వనమాల్యే నమః అని పుచ్చుకుంటాను. ఏం తప్పేమిటి? ఓం కేశవాయ స్వాహ అని ఎందుకు అనాలి? అదే అనాలా? ఇంకో నామం చెప్పకూడదా? విష్ణు సహస్రంలో అన్ని విష్ణువు పేర్లే కదా. నేను ఇంకో పేరు చెప్తాను, చెప్పడానికి వీలు లేదు, అవే చెప్పాలి. ఎందుకంటే అలా మీరు చెప్పకూడదు అంటే సరిపోతుందా? అలా చెప్పకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా? ఆచమనం చేసేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకోవాలి. వేసుకునే ముందు మీ బొటనవేలు తీసుకెళ్లి మధ్యవేలు యొక్క ప్రారంభ భాగమునందు గట్టిగా చేర్చి పైన చూపుడు వేలతో నొక్కి పట్టాలి. అప్పుడు గోవు చెవులో అవుతుంది చెయ్యి. అందులోకి ఒక మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ నీరు వేసి కిందకి కారి మీద పడకూడదు. అంత నీరు వేసుకుని చప్పుడు అవ్వకూడదు. ఎడమ పెరివి మాత్రమే తాకించాలి. ఓం కేశవాయ స్వాహ అని ఆ నీరు పుచ్చుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధత? ఎందుకు ఈ అల్లరంతా? నేను ఇలా పుచ్చుకోను, ఉద్ధరణితో నోట్లో పోసుకుంటాను తప్ప, మీరు కదా మీరు పుచ్చుకోమన్నారు, చేతిలో పోసుకోనండి, ఉద్ధరణితో పోసుకుంటానని దోషమా? అంటే యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసురు సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అని అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఎందుకు పడుకోకూడదు అసుర సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు. అది వాళ్ళ ఔదార్యం. కొన్ని చెప్పారు, కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలా నేను చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంక నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణంలాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి పూజకి, కూర్చోగానే మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది, అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోనూ వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం. అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయాయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెడుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరు ఏం మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలుపెట్టేస్తారు. సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసులు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా మధ్యలో. మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా? చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి. కే అన్న దాంట్లో కా కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా కా అంటే ఇక్కడ పలకాలి.
నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక. అప్పుడు మొదలు పెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి? నాలుక వలన. నారాయణాయ స్వాహ. అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు. నా, అందుకని నకారంతో మొదలవుతుంది. ఇప్పుడు పెదవులు రెండు కలుసుకుంటే వచ్చేటటువంటి అక్షరం పలకాలి. మాధవాయ స్వాహ. ఇప్పుడు శబ్దము ఎక్కడెక్కడ ప్రధానముగా బయటికి వస్తుందో ఆ 3 చోట్ల ఒత్తిడిని కల్పిస్తారు ఈ నీటిని ఇచ్చి. అందుకని 3 మాటలు ఇచ్చినప్పుడు 3 చోట్ల నుంచి శబ్దం బాగా వచ్చే చోట పలికిస్తారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఏమైంది? 3 చోట్ల స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దోచ్చారణము ఖచ్చితంగా వచ్చేట్టు చేశారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమంటే మేము కేశవాయ స్వాహానం కా నా మా అంటాం, మీకేమిటి అభ్యంతరం? స్వరపేటిక యాంత్రీకరణం జరిగింది కదా. స్వరపేటికకి ఒక స్కూటర్లో ఆయిల్ వేసినట్టుగా శబ్దం ప్రొడ్యూస్ చేశాం, దానికి కావలసినటువంటి లూబ్రికేషన్ చేశాం. కాబట్టి కేశవ అంటే మాకు చాలా కష్టం, అలా అనం మేము. ఎందుకంటే మేము మానిషం, ఇందులో పుట్టినా ఇంకో దాంట్లో దూరడం మాకు అలవాటైంది. అందుకని మేము ఇప్పుడు అనం భగవంతుడి నామం. అంటే అదో ప్రారంధం, మాని దానివల్ల గొడవ ఏం లేదు. కానీ మన మతంలో ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ అక్షరమును కూడా అనుసంధానము లేకుండా పలకడం. అక్షరం రాయడం మొదలెట్టినా పలకడం మొదలెట్టినా ఈశ్వరుడి కొరకే. అందుకే అక్షరాభ్యాసము. ఏది క్షరము కానిదో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. నిష్కారణ శబ్దం నా నోటి నుంచి రాకూడదు. నేను మాట్లాడితే అది ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని ఉట్టి క పలకను. కేశవాయ స్వాహ. స్వాహ లోపలికి యజ్ఞానికి హవిస్సు ఇచ్చినట్టు ఇస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 మాటలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు వరుసగా భగవన్ నామాలు చెప్తాడు. ఓం గోవిందాయ నమః, ఓం అని వరుసగా నామాలన్నీ చెప్పి, ఈ నామాలు చెప్పాడు. ఇప్పుడంటే పోయిందనుకోండి అలవాటు. అసలు ఆచమనం చేయడం ఎలాగా అన్నది నిజంగా ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఆచమనం? ఆచమనం చేయడం అసలు చాలామందిని నేను చూస్తుంటాను. ఆచమనం చేసేటప్పుడు జుర్రు జుర్రు తాగేసేవాళ్ళు, ఆ పంచె నిండా పోసేసుకునేవాళ్ళు, ఓహో తుడిచేసుకునేవాళ్లే. కానీ చప్పుడు చెయ్యకుండా ఇలా ఆచమనం చేయడం, కొద్దిగా నీరు మాత్రమే పోసుకోవడం, ఆ ఎలా కూర్చోవాలో అలా ఆసన శుద్ధితో కూర్చోవడం, అసలు ఆ అలవాట్లే పోయాయి ఇప్పుడు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు స్వరపేటికని ముందు బలపరిచి తర్వాత మన వాళ్ళు ఒక గొప్ప విషయం చెప్పారు. ముందు భస్మ పెట్టిస్తారు. దేనికి భస్మ అంటే ప్రపంచమంతా ఏదిగా మారుతుందో చిట్ట చివరికి అది భస్మ. మొట్టమొదట ఈ జ్ఞానంతో ప్రారంభిస్తాడు. ఇది ప్రాతకాలమునందు తాను తెలుసుకోవలసినటువంటి విషయం. ఆఖరికి ఈ కనపడుతున్నటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. దీనికోసం నిష్కారణంగా అనైతికమైన మార్గములలో నేను వెంపర్లాడకుండెదనుగాక. అందుకని భస్మ ధరిస్తాడు. కాదు కాదు, దాని వెనకాల ఇంకొక రహస్యం ఉంది. ఏది ఇక మారదో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మారుతూ ఉంటాయి. బూడిదేమవుతుందండి? బూడిది ఇంకేం అవదు. బూడిద ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. బూడిద నీళ్లల్లోకి వెళ్ళి మీరు వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ వస్తువు నానిపోవచ్చు. బూడిదలోకి వెళ్ళే వస్తువు పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవదు. తానింక ఏదీ చెయ్యదు, తానింక ఏమీ అవదు. ఈ రెండో ఏదో అది బూడిదే. అదే పరమాత్మ. తాను మారడు, తాను వేరొకరిని మార్చడు. భగవంతుడొచ్చి వద్దురా కోటేశ్వరరావు నువ్వు ఇలా చేయరా, నువ్వు ఇలా చేయరా ఆయన చెప్పడం. గమ్మత్తు ఏమిటో తెలుసండి, ఆయన బుద్ధిని మాత్రమే ఇస్తాడంతే. చాలామంది ఒక మాట చెప్తుంటారు, ఏమండి మాకు పూజలు చెయ్యాలని ఉండదా, మాకు వినాలని ఉండదా ఉపన్యాసాలు? మా నొసటన రాసేసాడండి భగవానుడు, మమ్మల్ని ఇలా దుష్కర్మ యందు తిరగమని రాశాడు. మీ అదృష్టం మీకు ఇలా రాశాడు, ఆ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఏవో తెలుసున్నట్టుగా 4 మాటలు చెప్పమని. అది మీరు ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇలా తిరుగుతాం. ఈ రాసేసిన తర్వాత ఎక్కడికి పోతుందండి? ఇంకా అంతే, మేము ఇలాగే ఉంటాం అంటాడు. తప్పది, అలా చెప్పలేదు శాస్త్రంలో. బుద్ధి అనబడేటటువంటిది సృష్టిలో ఇక ఏ ప్రాణికి ఇవ్వలేదు. వాక్కు బుద్ధి ఈ 2 ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఒక్క మనుష్యుడికి. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి పరిశ్రమ చేశారనుకోండి, మీరు మార్చగలరు. 2 రకాలుగా మార్చమని చెప్తుంది శాస్త్రం.
మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధిం నివేశయా అంటాడు భగవద్గీతలో స్వామి. నా యందు నీ మనస్సు పెట్టు, ఇది నేను అడుగుతున్నాను అంటాడు. అది ఆయన చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేశాడండి. నీ మనస్సు నా యందు పెట్టు, అలా పెట్టేశాం అనుకోండి మనం అందరం యోగులం అయిపోతాం. ఇంక ఎల్లరెందుకు, నేను ఉపన్యాసం చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, అందరూ మహాభక్తులే. అలా పెట్టలేకే కదా అల్లరంతాను. ఆల్ రైట్ స్వామి, నేను పెట్టలేనయా, ఉండట్లేదు, మనస్సుని నీ ఎందు పెడదామని అనుకుంటున్నాను, నా దోషం లేదు, కానీ జారిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది, ఏం చెయ్యను అంటే ఆయన అన్నాడు, అయితే నీకు ఉపాయం చెప్తాను. మనుష్యుడన్నవాడికి మాత్రమే నేను బుద్ధి ఇచ్చాను, నువ్వేం చేస్తావో తెలుసా, నీ మనస్సుని శాసించు బుద్ధి చేత. కర్మేంద్రియ సంఘాతములతో కూడిన శరీరమును తెచ్చి పవిత్ర ప్రదేశమునందు కూర్చోపెట్టన్నాడు. ఎంత ఉదారంగా మాట్లాడాడో చూడండి. నువ్వు ఏ పుణ్యం చేయకు, నువ్వు స్తోత్రం చేయకు, నువ్వు పూజ చేయకు, నువ్వు భగవంతుడి యొక్క దర్శనము చేసేటప్పుడు కూడా నీకు భగవంతుడు మనస్సులో నిలబడలేదు, నేను అంగీకరిస్తాను. స్వామి ఎప్పుడు శాసించి మాట్లాడు, చాలా ఔదార్యంతో మాట్లాడతాడు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కాళ్ళని గుడికి నడిచి వెళ్ళమని ఆర్డరీ, అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో లేదని నువ్వంటే నేను అంగీకరించాను, నీకు బుద్ధి ఇచ్చాను, నేను వెళ్ళి తీరుతాను గుడికి. నువ్వు మనసులో నిశ్చయం చేసుకో, నిశ్చయాత్మకము బుద్ధి, నీకేమీ తెలియదు, అంగీకరించాను. కానీ గుడికి వెడతాను, రా, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, తిరుగు, ఒక నమస్కారం చేస్తాను, ఇలా అంటాను, లోపల ఏమైనా తెలుసా, ఏమీ తెలియదు, ఇలా అంటాను, అందరూ అన్నారు కాబట్టి అంటానంతే, ఇలా అంటాను, గుళ్ళో కూర్చుంటాను, చాలు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే, నీకు సర్టిఫికేట్ ఇచ్చానన్నాడు. ఎందుకు, ఇది గమ్మత్తు. ముందు అసలు కర్మేంద్రియ సంఘాతముతో కూడిన శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడానికి మీ బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగులేదనుకోండి, వాడు ఎప్పుడూ రాడు గుళ్ళోకి. దానికి అనేకమైన వక్రభాష్యాలు వెతుకుతాడు. ఎందుకంటే ఆ గుళ్ళు గోపురాలు, మనసు ఉంటే సరిపోదేంటి, మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంటే సరిపోదేంటి, వాడికి కావలసిన హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి డీడీ పంపించేస్తే సరిపోదేంటి, మధ్యలో వాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అక్కడ ఉండదు. అక్కడ మాత్రం మనస్సు ఉంటే సరిపోదు, ఏంటంటే బాధ్యత తెలుసుకోవడానికి, ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, అండవు వెడతాడు, ఎందుకు వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి కొడుకుని. అక్కడికి వెళ్ళేటప్పటికీ నీకు ప్రేమ ఉంది, ఎన్ని వంకలైనా చెప్తావు కొడుకు దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నీకు ప్రేమ లేదు, ఈశ్వరుడు ఎందు వెళ్లకుండా ఉండడానికి వంకలు చెప్తావు. నీ బుద్ధి వక్రించిందని అంగీకరించు, శాస్త్రమునందు దోషం చెప్పకు, నీ బుద్ధి పాడైంది. నీకు ప్రేమ ఉన్నది, నువ్వు వెడతావు గుడికి, వెళ్ళేం చేస్తావు, ప్రదక్షిణం చేస్తావు, కూర్చుంటావు, అలా కూర్చో, మిగిలింది ఏం చెయ్యాలో నేను చెప్తానన్నాడు స్వామి. నువ్వు వెళ్ళగా 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 నీ మనస్సుకి ఒక బలహీనత ఉన్నది, ఏది అలవాటు చేశావో దాన్ని పట్టుకుంటుంది. ఓసారి గుళ్ళోకి వెళ్ళి రావాలి, 8:30 అయింది కదా, గుళ్ళోకి వెళ్ళి రావాలంటుంది, గుడికి వెడుతుంది. ఓసారి అలా తిరుగుతుంది, కాసేపు కూర్చుంటుంది, మెల్లిమెల్లిగా కూర్చున్న తర్వాత ఊరుకుంటుందా. ఆయన ఎవరో రుద్రాభిషేకం చేస్తుంటాడు, మనం కూడా పోనీ ఒక్క సోమవారం వచ్చి అభిషేకం చేసుకుంటే పోలేదా అంటుంది, అభిషేకం చేస్తుంది. ఆయన ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వాహ అంటాడు, జుర్రు తాగడం మొదలెడతాడు, మీద పడతాడు. ఆయన అంటాడు, అమ్మ అలా తాగకూడదు బాబు, చక్క ఇలా పోసుకుని ఇలా పట్టుకుని చప్పుడు చేయకుండా ఇలా పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నాడు, ఏదో కొద్దిగా వచ్చింది, ఇది ఏదో అలవాటు పోతుందేమో, పోనీ ఈ రోజోసారి ఓం కేశవాయ స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ అంటే తప్పి ఉంటే ఇంట్లో మొదలెడతాడు. ఇప్పుడు అనుమానం బయలుదేరింది, ఇలా ఎందుకనాలి కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ, 10 మందిని అడుగుతాడు. ఏమంటే ఎందుకండి కేశవాయ స్వాహాయే అనాలి, ఇంకో మాట అనకూడదా, నేను శంభవే స్వాహ అంటాను, లేకపోతే ఓం అయ్యప్ప స్వామినే స్వాహ అంటాను, అనకూడదా, నేను పూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామిని, నేను దీక్షలో ఉన్నాను, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళని ఆచమనం చేస్తే అయ్యప్ప స్వామి నామం చెప్పడం మీరు విన్నారా, ఉండదు, కేశవాయ స్వాహాయే. కారణం నేను ఇందాక మీకు చెప్పింది, కకారంతో లూబ్రికేట్ అవ్వాలి, కా బ్రహ్మశబ్దం, కా ఆనంద శబ్దం, కాతో అసలు ఏది ప్రారంభించినా పెద్దలు కకారంతో ప్రారంభం చేస్తారు. అందుకే శివానంద లహరిని శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తే కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం అని మొదలెట్టారు. అందుకని పూజ కూడా కేశవాయ స్వాహతోటే మొదలు. చాలా ఎంత గొప్పగా మాట్లాడారండి మన వాళ్ళు, నిజంగా ఋషులు దార్శనికులై మాట్లాడారు, అనవసరపు మాటలు పనికిమాలిన వాళ్ళు మాటల వాళ్ళు మాట్లాడలేదు. ఈ బుద్ధి మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి, ఎంత తిప్పితే మీరంత సుఖంగా ఉంటారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు వినండి. నా వాచి పోయింది అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నాకు వాచి ఒకటి పడిపోయింది ఎక్కడ, వెంటనే నేను ఈశ్వరానుగ్రహం చూడడం అలవాటైంది అనుకోండి, నాకు చూసావా ఈ వాచి పోవడం వెనక కథలు నాకు ఏదో రక్షణ ఉందన్నమాట, ఈశ్వరుడు నన్ను ఎక్కడో రక్షిస్తున్నాడు. ఈ వాచీయే పోకపోతే నాకు ఏదో ప్రమాదం జరిగి ఉండేదనమాట. ఆ
అందుకని ఇవాళ ఈశ్వరుడు వాచీని తీసేసి నాకు ఏదో పెద్ద విషయాన్ని రక్షిస్తున్నాడు అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా మనస్సు సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే మీ మనస్సు మీదే మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి. అన్నీ ఉన్నా ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే వాడి మనస్సు వాడిని సంతోషంగా ఉండనివ్వదు. ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు. ఏమీ లేనివాడు వాడు ఉంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు. ఏవేవి ఎవరికి లేనివి తనకున్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి. ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము యందు మనస్సు ప్రవర్తిస్తుంది. అందుకని ఈ భ్రూమధ్యమునందు ఉండేటటువంటి కేంద్రము ఆజ్ఞా కేంద్రం, అక్కడ మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడి నుంచే కదులుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని. అలా అలంకారం చేస్తే దానికి 2 శక్తులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది. నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను, వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి. మీరు ఏమంటారు, వీడు బుద్ధిహీనుడు అంటారు. మనస్సుని నిలబెట్టాలి అనుకోండి, మీరు మొదలుపెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి, ఆ మనస్సును నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలంటే దాన్ని కుంకుమ చేత అలంకారం చేయాలి. శాశ్వతమైన జ్ఞానం శివానుగ్రహంగా పొందడానికి విభూతి చేత లలాటము అలంకారం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు పూజలో? దీపం ప్రజ్వాల్య, ఒక దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకంటే 11ంటికి పూజ చేసినా దీపమే, 12ంటికి పూజ చేసినా దీపమే, 5ంటికి పూజ చేసినా దీపమే. ఎందుకు ఈ దీపం? నాకు దీపాలంటే చాలా భయం తెలుసా అండి. నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, మీరు మనసు కష్టపెట్టుకోకండి. ఎక్కడికైనా వెడితే సాధారణంగా ఏమంటారంటే దీప ప్రజ్వలన, వాడు కార్డులో ఒక ఐటెం కింద వేస్తాడు. వేసి మీరు దీపం వెలిగించండి అంటాడు. నేను వెలిగించనని చెప్తూ ఉంటాను. అయ్యా నేను వెలిగించనండి, మీరెవరైనా వెలిగించండి అంటుంటాను. కారణం ఏంటో తెలుసా అండి? ఒకసారి మీరు దీపం వెలిగిస్తే ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ దీపం వెలిగేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత. మీకు అలా ఉంచడం చేత కానప్పుడు వెలిగించమని ఇంకోరిని అడగకూడదు. ఆ పాపం వాడికి మూట కడదామనే. ఎందుకు దీపం వెలిగించడం? మరి మీ పూజలో దీపం ఆరిపోయాక మీరు పూజ చేస్తారా? మరి ఎందుకు దీపం వెలిగించారు మీరు? అంటే మీకు శ్రద్ధ లేదు. ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ పూజ లేదు. మీకు దాని యందు తాదాత్మ్యత లేదు. దాన్ని ఉంచాలని మీకు తెలియదు. దాని యందు సమగ్రమైన బుద్ధి లేదు. అంటే ఇవాళ జరిగిన అటువైపు చూడకండి అందరూ. నేను ఒక విషయాన్ని మనవి చేశానంటే, నేను అందుకే సాధారణంగా దీపాలు వెలిగించడానికి నేను ఇష్టపడను. ఇలా దీపం వెలిగిస్తారు స్టేజీల మీద, అది ఉక్కబెట్టేస్తోందని ఫ్యాన్లు వేసుకుంటారు. అది వెంటనే ఆరిపోతుంది. అక్కడ వెలిగించేసాం కదా, ప్రోగ్రామ్ కార్డులో ఒకటి అయిపోయిందా లేదా, లైటింగ్ ది ల్యాంప్ టిక్ కొట్టేస్తాడు అధ్యక్షుడు సభకి, అంతే. అది ఆరిపోయింది, మాకేం సంబంధం, ఆయనకేం సంబంధం ఉండదు. అది ఎంత రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్. సో అలా ఉండకూడదు. చేసేటటువంటి దాని యందు శ్రద్ధతో కూడినదై ఉండాలి కర్మాచరణము. జ్ఞానమునందు శ్రద్ధ పూనిక తనంత తాను వస్తాయి. కర్మయందు మీ అంతట మీరు నేర్చుకోవాలి శ్రద్ధ, లేకపోతే అది అసహ్యంగా ఉంటుంది 10 మంది ముందు. దీపం ప్రజ్వాల్య అంటారు. ఎందుకు దీపం వెలిగించడం? నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్తున్నారు. దీపం వెలిగిస్తే ఏ భగవానుని ముందు కోటి సూర్యుల యొక్క వెలుగు నిలబడదో అటువంటి ప్రకాశమానమై ప్రకాశించడము తప్ప వేరొకటి తెలియనిదైనటువంటి ఈశ్వరుణ్ణి నేను దీపముగా చూచుచున్నాను. అందుకని దీపం పెట్టాను. ఇప్పుడు నేను ఆయన వెలుతురు నా యందు పడి వెలుగుతున్న దీపము వెలిగించినట్టు దాని చేత నేను వెలిగింపబడతాను అని ఒక దీపాన్ని వెలిగించి దాని సమ్మెట మీద ఒక పువ్వో ఒక పసుపో కాస్త కుంకమో 2 అక్షతలో వేస్తారు. వేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? కూర్చుని ప్రాణాయామ్య అని
కాస్త ఆ ఊపిరి తీసుకునేటప్పుడు సరే ఇప్పుడంటే ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన అని చెప్పేస్తారు. ముక్కు పట్టుకోండి అంటారు. ఇది ముక్కట్టుకోవడం నోరెట్టుకోవడం. ముక్కట్టుకోమంటే ఎదుటివాడి ముక్కట్టుకుంటారు. ఆ ముక్కు పట్టుకోవడం అంటే ఇలా ముక్కట్టుకోమని కాదు. పూజ మీరు తెల్లవారుజామున చెయ్యమని శాస్త్రం బ్రాహ్మీ ముహూర్తంలో. మీరు చేసేటప్పుడు ప్రాణము మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడిందో తెలుసా అండి? ఈశ్వరుడు నీకు అత్యంత దయతో కటాక్షించినదేది ప్రాణము. మిగిలిన సన్మానాలు సత్కారాలు పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎంతసేపు ఉంటాయి? లోపల ప్రాణం ఉన్నంతసేపే. ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు? ఒక్క ఈశ్వరుడే నిలబెడతాడు. ఆ నిలబెడుతున్న జ్యోతి మీకు బయట వెలుగుతున్న జ్యోతి. అందుకని ఇక్కడ జ్యోతి ఏది వెలుగు. అందుకే ఇంట్లో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇక్కడ దీపం ఉండగా పుణ్యకర్మలు చేయడం నేర్చుకో. కాబట్టి ఈ ప్రాణశక్తిని నువ్వు గౌరవించాలి, ఈ ప్రాణశక్తిని నిలబెట్టాలి. ఈ ప్రాణశక్తి ఎక్కడ బాగా పొటమరిస్తుంది? గుండెకాయ మీద, ఊపిరితిత్తుల మీద. ఈ రెండు శ్వాస మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఈ శ్వాసని క్రమబద్ధం చేసి ఈ ఊపిరితిత్తులతో గుండెకాయతో నీ శరీరంలో ఉన్న నాడీ మండలాల్ని ప్రేరణ చేసి నువ్వు మంచి బుద్ధితో నిలబడగలగాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? ముక్కు పట్టుకోవడం కాదు, కుడి బొటన వేలుతోటి ఈ ముక్కు ముయ్యాలి. కుడి ముక్కు యొక్క రంధ్రాన్ని మూస్తారు. మూసి ఎడమ ముక్కులోంచి చాలా మెల్లగా ఊపిరిని తీస్తారు. దాన్ని రేచకము అంటారు. బాగా పీల్చి అప్పుడు ఒక్క నిమిషం అలా, అంటే అది తెలిసి తెలియకుండా గురువుల దగ్గర నేర్చుకోకుండా చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ కోటేశ్వరరావు చెప్పాడు కదా అని రేపు ఎవరైనా చేశారు, అలా చేయకూడదు. గురువుల దగ్గర దాన్ని ముందు తెలుసుకోవాలి ఎలా చేయాలో. కుంభకం అంటారు. అందుకే తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళు మిక్స్డ్ గ్యాదరింగ్ అంటారు. ఉంటే ధ్యానంలో కుంభకం చెయ్యొద్దని చెప్తారు ముందు. ఇప్పుడు కుంభకం చేస్తారు. కుంభకం చేయగానే ఏమవుతుందో తెలుసా అండి? ఊపిరి ప్రాణవాయువు లోపల తిరుగుతుంటే మనస్సు తిరుగుతుంది. మనస్సు దేని మీద ఆధారపడుతుందంటే ప్రాణవాయువు మీద ఆధారపడుతుంది. అది వ్యగ్రతతో తీస్తున్నారు అనుకోండి అని, అది కూడా తీవ్రంగా కదులుతుంది. అందుకే కోపం బాగా వస్తే ఊపిరి బాగా తీసేస్తుంటాడు. క్రోధ క్రోధకృత్కర్త, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీని గురించి అద్భుతంగా మాట్లాడారు. తను మెల్లగా ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంటే ముక్కు లోపలికి వెళ్ళేటటువంటి వాయువులు తారుమారైపోతాయి. ఒక వైపు నుంచి వెళ్ళేది ఇంకో వైపు నుంచి వెళ్ళి ఒక వైపు నుంచి వచ్చేది ఇంకో వైపు నుంచి రావడం మొదలవుతుంది. అది తాను గ్రహించడం. అప్పుడు అపారమైన ఆనందాన్ని పొందేస్తాడు. ఆ ఆనందంలో శరీరంలో ఉన్న నాడీ మండలం, గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. అందుకని ఈ బొటనవేలుతో మూస్తారు. మూసి మెల్లగా పీలుస్తారు. కుంభకమని నిలబెడతారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు వేళ్లతో దీన్ని మూస్తారు, ఎడం ముక్కుని. మెల్లగా కుడి ముక్కులోంచి కిందకి విడిచిపెడతారు. అలా విడిచిపెడితే ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం చెయ్యడం చేత గుండె, ఊపిరితిత్తులు బలాన్ని పుంజుకుంటాయి. నాడీ మండలం అంతా ఉత్సాహాన్ని పొందుతుంది. ఇప్పుడు తను చేస్తున్నటువంటి పని యందు బుద్ధి నిలబడుతుంది. తను ఆనందించగలుగుతాడు. తను ఒక పని చేస్తూ యాంత్రికంగా చేయడం కాదు. ఒక పూజ చేసేటప్పుడు ఒక పువ్వు తీసి ఇలా వేశాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇటువంటి ఉదాహరణ మీకు చెప్పాను అని మీరు నా మీద కోప్పడకండి. కోటేశ్వరరావు గారు ఏంటి ఉపన్యాసాల్లో ఇలాంటివి చెప్పాడు అని. అంటే ఒక్కొక్క మహానుభావుడి జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి కాశీనాథుని విశ్వనాథ్ గారని ఒక సినిమా డైరెక్టర్ గారు. ఆయన బయట ప్రపంచానికి సినిమా డైరెక్టర్ ఏమో, నాకైతే విశ్వనాథ్ గారు ఎక్కడైనా కనపడితే అక్కడ ఎదురుగుండా బురదగుంటుండి నేను తెల్లబట్టలతో ఉంటే నేను ఒక్క క్షణం ఆలోచించకుండా బురదగుంటలో కింద పడిపోయిన పాదాలకి ప్రణిపాతం చేసేస్తాను. ఆయన అంతటి మహానుభావుడు నా దృష్టిలో. నాకు అంత ఇష్టం ఆయనంటే. ఆయన ఒక ఋషి. అందుకే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. వారు ఒక సినిమా తీశారు సప్తపది అని. ఆ సప్తపదిలో భార్య దగ్గరికి మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు ఆయనకి భార్య యందు అమ్మవారు కనపడుతుంది. అప్పుడు అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని ఒక పాట, మహిషాసురమర్దని స్తోత్రం. అక్కడ మీరు గమనించారో లేదో, అమ్మవారికి నిర్మాల్యం తీస్తుంటాడు ఆయన. అది ఆయనకి కనపడుతుంటుంది. ఆవిడ దగ్గరికి వెడితే నిర్మాల్యం తీస్తున్న సందర్భం మీరు ఏ గుళ్ళోనైనా అలా చూశారా? నాకు చూపించండి. అమ్మవారి ఇలా పద్మాసనం వేసుకుని పట్టుబట్టతో ఉంటే ఆయన నిర్మాల్యం తీస్తాడు. ఆ పిల్లాడు చాలా మెల్లగా జాగ్రత్తగా పువ్వులన్నీ ఇలా తీస్తాడు ఒక పాత్రలోకి. అమ్మవారి బట్ట మీద ఉన్న కుంకం బహుజాగ్రత్తగా ఇలా తీస్తాడు. ఎందుచేత? అది విగ్రహం అన్న భావన మీకు ఉందనుకోండి, టకటక లాగేస్తారు. అమ్మవారు కూర్చుందనుకోండి మీ ఎదురుగుండా నిజంగా,
అమ్మవారి ఇలా కూర్చుంటే అమ్మవారి ఒళ్ళో కుంకం పడింది అనుకోండి, ఈ కుంకం తీసేసి మీరు కొత్త కుంకంతో పూజ చేయడానికి అమ్మవారు ఎదురుగుండా కూర్చున్నారు. మీరు ఎంత జాగ్రత్తగా తీస్తారు? ఒక బంగారు పాత్ర పట్టుకుని కుడి చేత్తో మెల్లగా అమ్మకి నొక్కుకోకుండా మెల్లగా ఆ కుంకం తీస్తారా? తీరా? అలా తీయాలంటే మొట్టమొదట మీకు అసలు ఆ భావన మనస్సులో ఉండాలి. అసలు దర్శకుడి మనస్సులో భావన ఉంటే నటుడికి వస్తుంది, లేకపోతే నటుడికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే విశ్వనాథ్ గారి పూజ ఎలా ఉంటుందో మీరు దాన్ని బట్టి ఊహించండి. ఆయన ఎన్నో సన్నివేశాల్లో ఆయన ఏమిటో ఆయన నిరూపించుకున్నాడు. నేను అందుకని ఈ మాట చెప్పాను, ఉట్టినే చెప్పలేదు. నేను ఏదో సినిమాల గురించి చెప్పాలన్న తాపత్రయం కాదు. మీకు ఆ బుద్ధి నిలబడాలనుకోండి ఒక పూజ చేసేటప్పుడు, అందుకని ప్రాణాయామం ముందు చేయిస్తారు. ప్రాణాయామం చేసి మనస్సుని నిలబెట్టి బుద్ధిని కేంద్రీకరించి ఇప్పుడు పూజ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు పూజ చేయడం ప్రారంభించిన తర్వాత మీ మనస్సు రమించిపోతోంది. చేసేది షోడశోపచార పూజే. ఎవరు చేసినా 16 ఉపచారాలు. 17వ ఉపచారం ఇంకా లేదు శాస్త్రంలో. 16 కళలు, 16 ఉపచారాలు, మనిషికి 16 క్రియలు అంతే. అందుచేత ఆ 16 ఉపచారాల్ని మనస్సు యందు పరమభక్తితో చేస్తాడు. ఇది పూజ. ఈ చేసేటప్పుడు అసలు ఎందుకు భగవంతుణ్ణి పూజ చేయడం? పూజ చేయలేదనుకోండి, నేను పూజ చెయ్యకుండా నేను తిరుగుతాను, తిరిగితే నాకు ఏమిటి లోటు వచ్చింది? పూజ చేయని వాడికి కొడుకుట్టాడు, పూజ చేయని వాడికి ఉద్యోగం వచ్చింది, పూజ చేయని వాడికి జీతం వచ్చింది, పూజ చేయని వాడు బాగున్నాడు. ఇంకా మాట్లాడితే భగవంతుడిని నిందించేవాళ్ళు కూడా బాగున్నారు. నేను ఎందుకంటే ఇంత కష్టపడి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి ఎందుకు వచ్చింది ఎల్లరంతా నాకు? అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వ్యాసుడు అంటాడు దేవి భాగవతంలో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. ఈశ్వరుడు ఎక్కడో ఉండడు, కాలస్వరూపంలో ఉంటాడు. కాలము రూపములో ఉండి భగవానుడు మీకు రక్షణ చేస్తూ ఉంటాడు. చేత అన్నింటికన్నా చాలా గొప్పగా మీకు ఈశ్వరుడు కనపడేది ఎక్కడా? మీ చేతివాచిలోని కదండి. ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు. ఎప్పటికప్పుడు కాలాన్ని చెప్పేస్తూ ఉంటాడు. ఈ కాలంలోనే మీకు సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. మీరు దీన్ని ఆపలేరు. మీరు ఎంత చదువుకున్నవారు అవ్వచ్చు, మీరు రాడార్లు కనిపెట్టగలరేమో, ఇంకోటి కనిపెట్టగలరేమో, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పగలరు. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకి చెట్లు పడిపోకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. అలా మామూలుగా ఉంటే అది వాయువు. ఈ ప్రకృతి ప్రకోపిస్తే, కృతజ్ఞతతో మనిషి ప్రవర్తిస్తే ఆయన ప్రభంజనుడు. శాస్త్రం వెంటనే రౌద్రస్వరూపాన్ని చెప్పింది. మన మతానికి ఉన్న గొప్పతనం ఎక్కడో తెలుసండి. పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు భయపెట్టడానికి ఇంకోడెవడో రావడం, పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు మనని జోకొట్టడానికి మనని ధైర్యం చెప్పడానికి భగవంతుడు రావడం ఉండవు. భయపెట్టేవాడెవడో పరమాత్మ, భయం తీర్చేవాడెవడో పరమాత్మ. భయకృద్భయనాశన. మీరు విష్ణు సహస్రంలో చదువుతున్నారా, చదవట్లేదా? భయకృత్ భయపెట్టేవాడు ఆయనే, భయనాశన భయం పోగొట్టేవాడు ఆయనే. అదేమిటండి భగవంతుడు భయపెట్టడం ఏమిటండి మమ్మల్ని? భగవంతుడు అలా భయపెట్టచ్చా? పెడతాడు. ఆయన రౌద్ర, ఆయన రుద్రుడు, ఆయన ఏడిచేటట్టు చేస్తాడు. ఆయనే శివ మంగళకరుడు, ఆయన మీకు శుభం కలిగేటట్టు చేస్తాడు. ఎందుకండి అలా చేయడం? అంటే చేసిన పాపపుణ్యములు ఎక్కడికి పోతాయి? నువ్వు చేసిన పాపం ఉంది, నువ్వు దుఃఖ రూపంలో అనుభవించాలి. నువ్వు చేసిన పుణ్యం ఉంది, సుఖ రూపంలో అనుభవించాలి. జరిగినవి జరిగిపోయాయి. పాపము పుణ్యము దేని వలన చెయ్యవలసి వచ్చింది? మనస్సు తిరగకూడని వాటి వెంట తిరిగి కోరికలు ఎక్కువైపోయి పాపం చేశావు. ఇప్పుడు ఈ మనస్సు సక్రమ మార్గంలో తిరిగితే నువ్వు పుణ్యకర్మాచరణం వైపుకు వెడతావు. ఈ మనస్సు సక్రమ మార్గం వైపుకి తిరిగేటట్టుగా చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి. మళ్ళీ భగవద్ అనుగ్రహంగానే రావాలి. అందుకని పూజలో కూర్చున్నాడు, ఒక పూజ చేసుకుని బయలుదేరాడు. ఏమైంది? ఆ రోజున నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరగాలి, చిన్న ప్రమాదంతో తప్పిపోతుంది. తెలియాలా? నీకు ఇలా జరిగింది అని కూడా నీకు తెలియక్కర్లేదు. ఒక్కొక్కసారి తెలియకుండానే జరగవలసినటువంటి అమంగళము జరగకుండా తొలగిపోయి చిన్న అమంగళంతో బయటపడిపోతాడు. ఇలా బయటపడిపోయేటట్టు నేను చేశాను, నువ్వు వచ్చి నా దగ్గర పూజ చేయడం వల్ల అని భగవంతుడు మీకేం చెప్పడం. ఈశ్వర కారుణ్యంలో ఉన్న గొప్పతనం అదే. చాలామంది, నేను ఈ మధ్య హైదరాబాద్ వెడితే ఉపన్యాసానికి మూకుమ్మడిగా ఇదే ప్రశ్న చాలామంది,
ఏమిటంటే ఏమంటే పూజ చేశామనుకోండి, మన లలాటమనందు ఏదో రాసేశాడు కదా భగవంతుడు, ఇవాళ సాయంకాలం నేను పొలానికి వెడితే నన్ను ఒక త్రాచుపాం కరవాలి రాసేశాడు, నేను పూజ చేసుకున్నాను, నేను వెళ్ళాను, పాము కరవడం మానేస్తుందా? మరి ఎందుకండి ఇంకా పూజ చేయడం అలాంటప్పుడు? అంటే దయానంద సరస్వతి మహారాజ్ దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఖచ్చితంగా మారుతుంది, లేకపోతే ఈశ్వర పూజ ఎందుకు? అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసినటువంటి పాపకర్మ ఏమైపోయినప్పుడు మీరు చేసిన పాపానికి దుఃఖం రావాలి కదా. మరి దుఃఖం లేకుండా భగవంతుడు తీసేస్తే పాపమునకు ఫలితం ఇవ్వలేదు కదా భగవంతుడు. మరి అప్పుడు ఎలా ఏంటి మరి భగవంతుడు అలా ఉదారంగా తీసేయచ్చు అన్నిని? అంటే శాస్త్రం అంది ఒక్కొక్కసారి ఆయన తీసేయగలడు కూడా, అసలు దుఃఖం లేకుండానూ ఆయన చేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని ఎలా అంటారు? ఆయన దుఃఖాన్ని తీసేస్తాడు, తత్స్థానమునందు సుఖమునిస్తాడు. కాదు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వాడు ఏడవాలి, ఏడిపిస్తాడు. కానీ ఎలా ఏడిపిస్తాడు? చాలా చిన్న ఏడుపు ఏడిపిస్తాడు. ఆయన పొలానికి వెళ్ళాడు, మండ్రకప్ప కుట్టేసింది. ఆ మండ్రకప్ప కుట్టేసిన తర్వాత చచ్చిపోయినంత బాధపడ్డాడు, స్పృహ తప్పిపోయింది. ఆ కుట్టింది కంఠం మీద కుట్టింది. ఆ విషం కానీ పైకెక్కితే మేము చెప్పలేమమ్మా అన్నారు డాక్టర్లు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు, కాకినాడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు, సిలైన్లు పెట్టారు. ఆయన రాత్రి నిద్రపోకూడదమ్మా, రేపు తెల్లవారితే కానీ మేము ఏ విషయం చెప్పలేమన్నారు. ఆవిడ రాత్రంతా పడుకోలేదు, అమంగళకరమైన ఆలోచనతో బెంగ పెట్టుకుని ఇంటిల్లి పాది ఏడుస్తూనే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారు, ఫోన్లు వెళ్ళిపోయాయి, ఎలా ఉంటుందో తెలియదు. కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేశారు. తెల్లవారే వరకు ఆయన నిద్రపోలేదు. అమ్మ మీరు అదృష్టవంతులు, విషం దిగిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆ అమంగళమే జరిగితే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఉందా లేదా? ఆయన బతికేడా లేదా? కాబట్టి అటువంటి దుఃఖమును అనుభవింపచేసి మిమ్మల్ని సురక్షితంగా ఆయన ఉంచగలడు. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. అందుకని పూజ చేసి తీరవలసినదే. అందుకని నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని ఋషులు నిర్ణయం చేశారు. నేను చెయ్యను, ఈ ప్రమాదము తప్పదు. నీ ఇష్టం, చేయకపోతే నిన్ను బలవంతంగా కూర్చుని చేయమని ఎవరు అడగరు. కానీ నువ్వు చేసి ఉండకపోతే నీకు ప్రమాదము తొలగదు. ప్రమాదము అని శాస్త్రం ఎందుకంటుందో తెలుసా అండి? ప్రమాదము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి, ఏ సంఘటన మీ బుద్ధి చేత మీరు నివారించలేరో దానికి ప్రమాదమని పేరు. ఈ మధ్య ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజాము 4 గంటలకు అందరూ నిద్రపోతుండగా ఏదో పడిపోయే బోగీలు. నేను ఆ రోజున టీవీలో న్యూస్ చూస్తుంటే మంకీ క్యాప్ పెట్టుకుని నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి శవాన్ని ఆ మంకీ క్యాప్ పెట్టే సైన్యం ఈడ్చుకొస్తోంది. మంకీ క్యాప్ పెట్టుకుని పడుకున్నప్పుడు బహుశా ఆయన ఏమని అనుకుని ఉంటాడు? నేను ఇది పెట్టుకున్నాను కాబట్టి నాకు చలిగాలి తగలదు, నేను వెచ్చగా హాయిగా నిద్రపోతాను ఇప్పుడు అనుకుని పడుకుని ఉంటాడు. పడుకున్నప్పుడు ఈ మంకీ క్యాప్నే పట్టుకుని సైన్యం నా పార్థివ శరీరాన్ని ఈడ్చుకుని వస్తుంది అని ఆయన అనుకుని ఉండుంటాడా? అనుకుని ఉండుంటాడు. ఆ రైల్లోనే కొన్ని బోగీలు పడ్డాయి, కొన్ని బోగీలు ఉండిపోయాయి. కొన్ని బోగీల్లో కొంతమంది బతికారు, కొంతమంది చచ్చిపోయారు. ఇదే పోతనగానంటారు, ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మ వశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇకనేల తొట్టుపడగా అన్నారు. అగ్నిహోత్రం అంతటా కాల్చేస్తూ అక్కడే ఉన్న ఓ గడ్డి పరకను వదిలేస్తుంది. ఏమనుకోవాలి? అది గడ్డి పరక గొప్ప అనుకోవాలా? అగ్నిహోత్రం చేతకానితనం అనుకోవాలా? అగ్నిహోత్రానికి చేతకానితనం కాదు, గడ్డి పరక గొప్పతనం కాదు, ఈశ్వరానుగ్రహం అనుకోవాలి. అది చేసిన కర్మ దాన్ని రక్షించింది అనుకోవాలి. నువ్వు చేసిన కర్మ నిన్ను రక్షిస్తుంది. అందుకని కర్మని విడిచిపెట్టడానికి వీల్లేదు. గృహస్థు పూజ చేసి తీరవలసినదే. నిత్యకర్మ నైమిత్తిక కర్మ ఈ రెండు చెయ్యలేదు, నీ ప్రమాదమును నువ్వు దాటలేవు. ప్రమాదం అనగా ఏమి? ఏది నీ బుద్ధి చేత నువ్వు దాటలేవో దానికి ప్రమాదం అని పేరు. 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతున్నావు, బ్రేక్ వైర్ తెపి. ఇప్పుడు నీ పిహెచ్డి కానీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీ పిల్లలు కానీ, నీ స్నేహితులు కానీ, నీ పర్సనాలిటీ కానీ, నీ కాంప్లెక్షన్ కానీ, నువ్వు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కానీ నిన్ను కాపాడగలవా? 80 కిలోమీటర్ల వేగంతో బ్రేకు తెగిపోయిన స్కూటర్ మీద నువ్వు ఉన్నావు. ఇది నీ బుద్ధి చేత ఇప్పుడు నువ్వు తప్పించుకోలేని స్థితి యందు నీ ఉన్నావు. ఇప్పుడు ఏమైంది? నిజంగానండి ఎలా బతికానో నాకే తెలీదు, రాళ్లకుప్ప కనపడిందండి, గబాలన స్కూటర్ రాళ్లకుప్ప మీదకి ఎక్కేసింది, ఆ స్పీడ్ తగ్గిపోవడంలో ఇటు పడిపోయాను, బస్సు ఏమో స్కూటర్ నుంచి వెళ్ళిపోయింది, పప్పు అయిపోయిందండి స్కూటర్, బతికాను అంతే చాలంటే.
ఏమైంది? ఇంకా అట్టే మాట్లాడితే ఓ 40 యాపిల్ పళ్ళు వస్తాయి, ఇంటికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పళ్ళు ఇచ్చేయండి. కాబట్టి రావలసిన ప్రమాదం వచ్చిందా? రాలేదు. సరికదా, రక్షణ పొందావు. నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తప్పించలేవో దానికి ప్రమాదమని పేరు. ఆ ప్రమాదమును తప్పించగలిగినదేది? బుద్ధికి అతీతమైన ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తి నీకు ఎందుకు లొంగుతుంది? నీ బుద్ధిని నువ్వు సక్రమ మార్గంలో పెట్టుకుంటే. అది ఎలా పెట్టగలవు? ప్రాణాయామము చేత. ప్రాణాయామం ఎందుకు? ఈశ్వరానుగ్రహము కొరకే, వేరొక దానికి కాదు. మన దాంట్లో ఏది చేసినా ఈశ్వరుడి కొరకే, ఇంకొక దానికి లేదు. అందుకే అంటారు, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధముల్లన్నాడు ప్రహ్లాదుడు. ఎంత కడుపు మండిపోతే ఆ మాట అన్నాడో చూడండి. ఎటువంటి బ్రతుకులురా బతుకులు! వాడు అందుకే పుడతాడంతే. వాడు ఎప్పుడూ ఈశ్వర కర్మ చెయ్యడు. వాడి బుద్ధి వాడు మార్చుకోడు. చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికి జిచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన. వాడు అరణ్యాలకి తీసుకెళ్ళిపోయినా ఒకడొచ్చి చెప్పిన తనంత తాను తన బుద్ధికి మాత్రము తోచదో. మీకు ఆకలేసింది అనుకోండి, ఇంట్లో అన్నం లేదు, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ వెతుకునో యాపిల్ పండు తింటారు. యాపిల్ పండు కూడా కనపడలేదు అనుకోండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి పాలు ఉంటే కాచుకుని ఒక గ్లాసుడు తాగుతారు. అంతేకాని ఆకలి వేస్తే భార్యని పట్టుకుని దూషణ చేస్తూ కూర్చున్నారనుకోండి ఒక గంట ఇంట్లో, అనారోగ్యం వస్తుందేమో కానీ ఆకలి తీరదు కదా. మీరు ఏమైనా తింటే ఆకలి తీరుతుంది అంతే. మీ ఆకలి తీరడానికి మీరు అన్నం తినాలి, మీ దాహం తీరడానికి మీరు నీళ్లు తాగాలి, మీరు ప్రమాదం తప్పించుకోవడానికి మీరు కర్మ చెయ్యాలి. తప్పించి వాడెవడో కర్మ చేస్తాడు, వాడెవడో పూజ చేస్తాడు, వాడెవడో ప్రార్థన చేస్తాడు, నాకు ప్రయోజనాలు వస్తాయంటే అలా కుదరదు. వైదిక సంప్రదాయంలో ఎప్పుడో అరుదుగా అట్లాంటి వాటిని శాస్త్రం అంగీకరించింది. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి సహజంగా తండ్రికి దుఃఖం ఎందుకు వస్తుందండి? కొడుక్కి ప్రమాదం వచ్చిందని, నువ్వు చాలా పూజలు చేసేవరా, నువ్వు మంచిడివి, పాప నీ జోలికి ఎందుకు వస్తాను, నీకేమీ అవదో. కానీ మీ అబ్బాయి కాలు విరిచేస్తానన్నాడు అనుకోండి పరమాత్మ, ఏడుస్తాడా? ఏడవడా తండ్రి? ఇది మన మతంలో ఉన్న గొప్పతనం. అందుకే వాడు ఏమంటాడంటే, పూజ చేసేటప్పుడు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య పుత్ర పౌత్ర సమేతస్య, అందరితో కూర్చుని సకుటుంబంతో నేను పూజ చేసినట్టే. ఇంటి యజమాని పూజ చేశాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసినట్టే లెక్క. అంటే మానేయమని కాదు నా ఉద్దేశం. ఆయన చేసినప్పుడు వీళ్ళు చేయకుండా ఉంటే ఆయన ఊరుకుంటాడంటే, నువ్వు వీళ్ళు కూర్చుని చేయి సంధ్యావందనం అంటాడు. అందుకని మన వాళ్ళు ఏదైనా చెప్తే ఇంటికి యజమాని పేరు చెప్తారు తప్పించి కింద వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ మధ్య ఎందుకో ఒక రోజున ద్రాక్షారామం వెళ్ళాను, ఏదో హనుమ రథం ప్రారంభోత్సవం చేయడానికి వెళితే అక్కడ మాణిక్యాంబా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక సంఘటన చూశాను. ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన ఇంకా వెనకాతల ఒక 60 మందో 70 మందో క్యూలో నిలబడి ఉన్నారు. ఆయన ఒక 80 పేర్లు చెప్పాడు అప్పటికి. చెప్పి తర్వాత ఆయన చెప్పి విసిగిపోయాడు. నిజంగా అర్చకుడు విసిగిపోయి, ఇదేంటి వెనక వాళ్ళందరూ విసిగిపోతున్నారు, కదలడం, ఉండండి అంటాడు. భార్యని ఇంకెవరు అంటున్నాడు. షాపుల పేర్లు చెప్పాడు, ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్లల పేర్లు చెప్పాడు, బంధువుల పేర్లు చెప్పాడు, స్నేహితుల పేర్లు చెప్పాడు. అవదు. ఎందుకంటే అది వైదిక మర్యాద కాదు, అలా చెయ్యక్కర్లేదు. మీరు ఎక్కడికైనా పూజకి వెళ్ళినప్పుడు ఇంటి యజమాని పేరు చెప్పుకుంటే చాలు. ఇంటి యజమాని పేరు చెప్తే, నేను పూజ చేశాను అనుకోండి, ఆత్రేయ గోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, అన్నింటినీ మించి ఈశ్వర పాదారవింద భక్తి సిద్ధ్యర్థం ఏదో నిత్యకర్మానుష్ఠానం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని, అది కూడా ఎంత మర్యాదగా మాట్లాడారండి. పక్కింట్లో వాళ్ళకేమో వెండి సామాను ఉంది, మాకేమో ఇతర సామాను రాగి సామాను ఉందని నువ్వు ఏడవక్కర్లేదు. నీకు ఏది సంభావిత ద్రవ్యే, ఏది ఆ సమయానికి నీ దగ్గర ఉంటే దానితో నువ్వు పూజ చేయి, ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇది దేని కొరకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పూజ అన్నది. అందుకని పూజ బరువు చేసేసుకున్నారనుకోండి, అయ్య బాబోయ్ పూజ చేయలేకపోతున్నానండి, అలవాటు చేసేసుకున్నాను. కొంతమంది
ఏం చేస్తారంటే ముందు ఉత్సాహం వచ్చేస్తుంది, ఏదో వింటాడు ఎక్కడో పాపం పూజ చేసుకోవాలని ఉత్సాహం పుట్టేస్తుంది, వాడు అదృష్టం మర్నాడు ఆదివారం ఉంటుంది కాబట్టి ఆఫీస్ లేదు కదా, ఏ 5ంటికో లేచి ఆ ఒక్కరోజు మొదలెట్టేస్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అన్నీ చదివేస్తాడు ఆ రోజున 8 వరకు. పక్క పోర్షన్ల వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏమిటి ఇంత పూజ మొదలెట్టాడని. అంతా అయిపోతుంది, కొబ్బరికాయ కొడతాడు, నైవేద్యం పెడతాడు, హారతి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ప్రతిరోజు నేను ఇలాగే చేస్తాను ఈశ్వరా అంటాడు గబుక్కుని. 2 రోజులు లేస్తాడు, 3 రోజులు లేస్తాడు, 4వ రోజు 5ంటికి లేవవలసి వస్తే ఈశ్వరుడు పెద్ద విలన్లా కనపడతాడు. వీడు నా ప్రారంధానికి ఈశాన్యంలో కూర్చున్నాడు, 5 హాయిగా చల్లగా ఉంది, ఎవ్వడూ లేవడు, నేను ఒక్కడనే లేవాలి. ఇది లేవదు, కాఫీ ఇవ్వదు, పాలు ఎక్కడున్నాయో తెలియదు, కాఫీ తాగకపోతే ఆ పూజ కూర్చోబుద్ధి ఇది. కరెక్ట్గా వీడు పూజ కూర్చుని ఆచమ్య అనేటప్పటికీ సే పాలు మరిగించు అంటుంది ఆవిడ, వీడి చెవులు అవుపడుతుంటాయి, కాఫీ గ్లాసులో పోసుకుంటున్నట్టు. ఈ దిక్కుమాల పూజ నేను ఇదేమో 8 అయితే తప్ప అవదు, కాఫీ లేదు, చచ్చిపోతున్నాను, ఎందుకు పెట్టేసుకున్నానో ఇవన్నీ. ఇప్పుడు ఈశ్వరుడు ఎంత బాధగా ఉంటాడో చూడండి వాడి దగ్గర పూజ పుచ్చుకోవడానికి. వీడు పాపం కాఫీ తాగలేదు, ఎందుకు ఇలా నన్ను నింద చేస్తూ, నేను అడిగానా ఏమన్నానా, నిన్ను అడిగానా, వాడు ఎవరి దగ్గర ఏదో విన్నావు, వచ్చావు 3 గంటలు పూజ చేస్తాన్నావు, ఓ రోజు చేసావు, ఆల్రైట్ సంతోషించాను, ఎందుకురా రోజు ఇలా తిట్టుకోవడం. వాడి పూజ పేరు చెప్పి వాడు చేసేది ఏమిటంటే మనస్సులో నింద, లేకపోతే అనారోగ్యం. ఎందుకో తెలుసండి, కొంతమంది పూజ చేస్తారు 6ంటికి మొదలెడతారు, మొదలెట్టి ఇవాళ 2 గంటలు పూజ చేయాలి, వాడు 8 స్తోత్రాలు చేయాలి, అవవు 8 స్తోత్రాలు, అవతల 7ంటికి ఎక్కడికో వస్తానని చెప్పాడు, అర్జెంటుగా వేగలు పెట్టేశాడు, ఆఫీస్లో ఫోన్ వచ్చేస్తుంది, వీడికి 8 స్తోత్రాలు అవ్వలేదు. అందుకని ఇంకా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇంతే మీకు వినపడుతుంది. ఆ తర్వాత మీకు మధ్యలో ఎక్కడో వినేటప్పటికీ సర్వానుల్లంఘ్య శాసన అన్నది ఏదో లీలగా వినపడుతుంది. అంటే అంత స్పీడు, చదివేస్తూ ఇలా చూస్తూ, చదివేస్తూ ఇలా చూస్తూ, ఇలా విసిరేస్తూ, ఇంకా హారతోటి ఉండిపోయిందిరా బాబు అని మధ్యలో ఆవిడ మీద పెద్ద కేకేసి. ఇప్పుడు ఆ పూజ దేని కొరకు చెప్పండి నాకు, అనవసరం. ఒక యాంత్రికమైన విషయాన్ని మీరు చేసి మిమ్మల్ని మీరు పాడి చేసేసుకున్నారు. భగవంతుడి దగ్గర పాపం మూట కట్టుకుంటున్నారు, ఎందుకంటే ఆయన్ని మీరు నింద చేస్తున్నారు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టట్లేదు, ఇలా పట్టుకుని తినేస్తున్నావు ఈ పూజ పేరు చెప్పాను. ఆయన మిమ్మల్ని ఏం అలా అడగలేదు. అందుకే పెద్దలు ఎంత గౌరవంగా మాట్లాడారో తెలుసా అండి, విడగొట్టేశారు నిత్యకర్మ నైమిత్తిక కర్మ. నిన్ను రోజు అంత అల్లరి చేయకు నువ్వు పూజ దగ్గర. నేను నిర్దాక్షిణ్యంగా చెప్తుంటాను ఉపన్యాసాల్లో, అంతంత పూజలు చెయ్యకండి అని చెప్తాను. వారానికి ఒక్కరోజే పెట్టుకోండి, ఒక్కరోజు మీరు ఏదో ఒక రోజు మీకు ఏ రోజు సెలవైతే ఆ రోజు నేను విశేష పూజ చేస్తాను అని నిర్ణయం చేసుకోండి. ఆ ఒక్కరోజు తెల్లవారుజామున లేవండి. ఆ ఒక్కరోజు ఎవరితో ప్రమేయం పెట్టుకోకుండా 1 గంటన్నర ఎంతో పెట్టుకోండి, బాగుంటుంది, సరదాగా ఉంటుంది. నేను కాదన్నాను, కొత్తగా వివాహం అవ్వడం ఎటువంటిదో, కొత్తగా పూజ మొదలెట్టడం అటువంటిది. అది ముందు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటో ఆయన అలా చెప్పాడు కానీ రోజు చేయించండి అంటాడు, పుట్టిది 10 రోజులు అయినప్పుడు బరువు అయిపోతుంది. మీరు ఇవాళ ఒక్కరోజే ఈ 1 గంటన్నర సంతోషంగా చేస్తానని కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఒక 10 రూపాయలు రంగురంగుల పువ్వులు తెచ్చుకుని అన్నీ పెట్టుకున్నారనుకోండి, మీకు చెయ్యబుద్ధేస్తుంది. మీరు అలా పూజ చేస్తే క్రమక్రమంగా యాక్సెప్టబిలిటీ అంటే ఇంగ్లీష్లో మనస్సు అంగీకరిస్తుంది. ఎస్ బాగుంది, ఇది నేను చేస్తానంటుంది. అది బాగా ఒప్పుకుంది, పర్వాలేదు నువ్వు అన్ని మాటలు అడిగినా నేను ఇవ్వను, 2 రోజులు ఇస్తున్నాను అవకాశం అని ఇప్పుడు మీరు ఇంకొక రోజు ఇవ్వండి. ఇప్పుడు మీరు 2 రోజుల తర్వాత కూడా అబ్బా నువ్వు ఇవ్వట్లేదు నాకు అవకాశం, తినేస్తున్నావు, చక్కగా రోజు ఇలా చేస్తే ఎంత బాగుండునో మీ మనస్సుని మీరు వాచ్ చేయండి. వాచ్ చేసి అవకాశం అని అడిగింది అనుకోండి, 6 నెలల తర్వాత 3వ రోజు గ్రాంట్ చేయండి, సబ్జెక్ట్ టు ఎ కండిషన్ దట్ ఇట్ కెన్ బి విత్డ్రాన్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్. ఎప్పుడైనా నేను దీన్ని ఉపసంహరిస్తాను, నేను ఈ పూజ మానచ్చు, నువ్వు సరిగా ఉండకపోతే మాత్రం తీసేస్తాను, 3వ రోజు పూజ ఉండదు, నీకు 2 రోజులే పూజ అన్నారనుకోండి, మీ మనస్సు మీద మీరు అధికారిగా నిలబడ్డారనుకోండి బుద్ధి చేత, వాడు తీసేస్తాడు 3వ రోజు పూజ, లేకపోతే సరిగ్గా చేయంటుంది అని ప్రాణాయామం జాగ్రత్తగా చేయిస్తుంది, నామాలు జాగ్రత్తగా చెప్పిస్తుంది. అలా కూర్చుని చేసినటువంటి పూజ చేత మీరు తన్మయత్వాన్ని పొందుతారు. ఇప్పుడు నేను ఒక్క మాటలోకి మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నైమిత్తికంలోకి వచ్చారనుకోండి, ఈ నైమిత్తికమైనటువంటి కర్మలన్నీ దేని కొరకు వస్తాయంటే 1కి 10 సార్లు మీ మనస్సుని బాగు చెయ్యడానికి వస్తాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, తేలికగా మీ మనస్సుని పట్టుకోవడానికి. ఇప్పుడు పండగ అని ఒకటి లేదనుకోండి, మనం ఇల్లు ఎప్పుడూ దులపం, దులుపుదాని లేదురు అని వదిలేస్తాం. ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, ఇంట్లో అందరూ బూజులు దులిపించేసుకుంటున్నారు అనుకోండి,
అందరూ దులిపించుకుంటున్నారు, శరన్నవరాత్రులు వస్తున్నాయి, బాగుండదని మనం కూడా దులుపుకుంటాం. గ్రహణం వచ్చింది, స్వామికి స్నపన చేశారనుకోండి, చాలామంది ఇవాళ విగ్రహాలు కడిగేసామని అంటారు. విగ్రహాలు కడిగే గ్లాసులా చెంబులా అంటే వాడి భావన అంతే, అలాగే ఉందన్నమాట దాని యందు. స్నపన అంటే స్వామి స్నానం చేశారు, గ్రహణం పట్టింది కాబట్టి స్వామి స్నానం చేస్తున్నారు ఇవాళ మంత్రపూర్వకంగా. ఆయన అభిషిక్తుడయ్యాడు, అభిషిక్తుడై కూర్చున్నాడు అభిషేకం చేసుకొని అని మీరు భావన చేశారనుకోండి, మాట మారిపోతుంది. మీరు అలా అనలేరు. దేవుణ్ణి తోమేశానండి అంటారు కొంతమంది. నేను ఇవాళ ఏమిటమ్మా చాలా హడావిడిగా ఉన్నారంటే, ఇవాళ దేవుళ్ళని తోమేమండి అంటారు. దేవుళ్ళని తోమడం ఏమిటంటే ఆవిడికి గిన్నెకి ఈశ్వరమూర్తికి తేడా కనపడలేదు. ఆవిడ తప్పు కాదు అది. ఎందుకంటే ఒక గిన్నెని చింతపండు పెట్టి తోమింది, ఇవాళ ఈ విగ్రహాన్ని కూడా చింతపండు పెట్టి తోమింది. అంతేకాని లేదు నేను స్వామికి స్నపన చేశాను అందనుకోండి, మారిపోయింది ఆవిడ భావన. స్వామి నీకు నేను నా పూజామందిరంలో నీకు ఇంత ధూళి పట్టడమా? పిల్లాడికి ఒంటి మీద కురుపొస్తే అమ్మ ఒప్పుకోకుండా మచ్చపడిపోతుంది, ఒంటి మీద తెల్లటి ఒళ్ళని ఎంత శ్రద్ధగా సున్నిపిండి పెట్టి స్నానం చేస్తుందో అలాగా స్వామి చూడు నీకు ఇవాళ చక్కగా ఎలా అభిషేకం చేసేస్తాను అని చెప్పి సున్నిపిండి పెట్టి చక్కగా అభిషేకం చేసి చేసుకున్నారనుకోండి, అంతకన్నా గొప్ప పూజ లేదు ఇంకా. మీ భావన బట్టి పూజ అంతే. స్నపన చేశాను అన్నాడు అనుకోండి, అదొక పూజ. నైమిత్తిక కర్మలు దేని కొరకు వస్తాయంటే, బయట ఇంటిని మీరు ఎలా చూస్తున్నారో లోపల కూడా అలా చెయ్యాలి. ఇది పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది, ఎంత గమ్మత్తుగా ఉంటుందో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కార్తీక సోమవారాలని మొన్నటి వరకు ఉన్నాయి. అసలు అన్నప్పుడు పిలుద్దాం అనుకున్నట్టు ఉపన్యాసానికి నాకు ఖాళీ లేకపోయింది. కార్తీక సోమవారం శివుణ్ణి ఎందుకు పూజ చేయాలి? మంచి ప్రశ్నే. అసలు శివుణ్ణి ఎందుకు పూజ చేయాలంటే, విష్ణుమూర్తిని పూజ చేస్తే తప్పు వచ్చిందా కార్తీక మాసంలో? అసలు అయ్యప్ప స్వామి దీక్షలు పట్టిన వాళ్ళందరూ కార్తీక మాసం అంతా అయ్యప్ప స్వామికి కదా అభిషేకం చేస్తారు. అయితే వాళ్ళు దోషం చేసినట్టే. లేకపోతే విష్ణుమూర్తికి తులసితో పూజ చేశారనుకోండి, అది దోషమా? అంటే ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస అని కేవలో నిర్గుణశ్చ సాక్షి చేత అంటుంది వేదం. ఆయనకి అసలు ఏ గుణము లేదు, ఆయనకి ఏ రూపము లేదు, ఆయన నిర్వికారుడు, నిరంజనుడు. అటువంటి వాడు మీరు చేస్తున్న పనులకు సాక్షిగా ఉంటాడు ఆత్మరూపుడై. ఇప్పుడు వాడికి మీరు ఉపాసన కోసమని ఒక రూపాన్ని ఇచ్చారు, ఇలా ఉండు అని మీరు అడిగారు, అలా ఉంటాడు. అంతేకాని నిజానికి ఆయనకి ఏమీ ఇది లేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, అలా చెప్తే మీకు కొంచెం నేను ఏదో దాట వేసినట్టుగా మీకు కనిపించవచ్చు. మీరు కుండ మీద మూత పెట్టేటటువంటి ఒక మూకుడు లాంటిది ఉంటుంది, పళ్ళెం మట్టితో చేసింది. మీరు ఒక పళ్ళెం దగ్గరికి వెళ్ళి నీవెవరు అని మీరు అడిగారు అనుకోండి, ఒకవేళ అది మీతో మాట్లాడగలిగింది అయితే, అది నేను కుండ మీద మూతను అందనుకోండి. మీరు వేరొక మూత దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అడిగారు అనుకోండి, అది కూడా నేను కుండ మీద మూతను అందనుకోండి. వాళ్ళిద్దరు అబద్ధం చెప్పారు. ఎందుచేత అంటే మూత అన్నది వాళ్ళకున్న పేరు అంతే. వాళ్ళు యథార్థమునకు ఎవరంటే అది మట్టి అంతే. కుండ మీద మూత మట్టి కన్నా ఆస్తిత్వం దానికి లేదు, అది మట్టి. మూత విరిగిపోయింది కింద పడి, ఇప్పుడు దాన్ని మూత అని మీరు అంటారా? మీరు అనరు. మూత విరిగిపోయింది కాబట్టి ఏం చేస్తారు? బయట పారేస్తారు. బయట పారేస్తే ఏమైంది? మట్టి అయింది. ఇప్పుడు ఆ మట్టి మళ్ళీ ఏమవుతుంది? మూకుడు అవ్వచ్చు, కుండ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కుండ మట్టి అవుతుంది తప్ప, మట్టి కుండ అవుతుంది తప్ప, కుండగానే మట్టి ఉండిపోవడం అన్నది మాత్రం ఎప్పటికీ ఉండదు. మారిపోతుంది కుండ. కుండ ఇవ్వాలి ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, 6 ఏళ్ళు ఉంటుంది, ఏదో ఒకనాడు పగిలిపోతుంది. తాను ఏది సత్యమైన రూపమో సత్య వస్తువులోకి అది వెళ్ళిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది సత్యం, అది మట్టి, దాని స్వరూపం అది. ఏది సత్యమైనటువంటి వస్తువో సత్యమైనటువంటి వస్తువు వైపుకి వెళ్ళాలి. ఈ శాశ్వతత్వమైనటువంటి మట్టి ఈశ్వరుడైతే అది ఒకనాడు మూతగా ఉన్నది, మీకు ఉపయోగపడింది, కుండగా ఉన్నది, మీకు ఉపయోగపడింది. అందుకేగా ఇంట్లో పెట్టుకున్నారు. దాన్ని మీరు విష్ణువుగా చూశారు ఒకలాగా, ఆల్ రైట్, తప్పేం లేదు. లలితమ్మగా చూశారు, తప్పు లేదు. శివుడిగా చూశారు, తప్పు లేదు. విష్ణువుగా చూశారు, తప్పు లేదు. అవి నామరూపాలు. అసలేది మట్టి శాశ్వతం, అసలేది ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ ఇన్ని రకాలుగా మారుతోంది మూర్తుల కింద. ఈ నామరూపాత్మకముగా కనపడుతున్నటువంటి మూర్తి పూజ చివరికి ఆత్మ పూజలోకి వెళ్ళిపోతుంది. తన ఆత్మగా నిలబడిపోతాడు. అప్పుడు పూజ చేసేది, పూజ చేయబడేది అని రెండు ఉండవు, ఉన్నది ఒక్కటే అయిపోతుంది. అది అద్వైత స్థితి. అది అందరికీ రమ్మంటే వచ్చేది కాదు. ఈశ్వరానుగ్రహంతో కోట్లకి ఒక్కడు చేరుకుంటాడు ఆ స్థితిని. సరే, అందుచేత మనస్సుకి మకిలి పట్టేస్తుంది. నిత్య పూజ చేసినట్టే ఉంటాడు, వాడు చేయలేదని మీరు చెప్పలేరు. ఎందుకంటే దొరకడు. స్నానం చేస్తాడు, తెల్లవారుజామున లేచి
మంచి పట్టుపంచి కట్టుకుంటాడు, ఎంత బాగా పెట్టుకుంటాడో కుర్చీళ్ళు, చక్కగా ఉత్తరీయం వేసుకుంటాడు, విభూతి పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, పూజా మందిరంలో కూర్చుంటాడు, పెద్ద గంట వాయిస్తాడు. అదో గమ్మత్తు మనకు శాస్త్రంలో. ఘంటానాదం, గంట కింద పెట్టకూడదు. ఆ ఘంటానాదం ఎందుకండి? శ్రావ్యమైన ఘంటానాదం వింటే దాని తరంగముల చేత మనస్సు ఉద్దీపమవుతుంది. అందుకని ఘంటానాదం వింటారు. ఆ ఘంటానాదం చేస్తే రెండు ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, ఆగమార్థంతో దేవానాం, దేవతలు వస్తారు, రాక్షసులు వెళ్ళిపోతారు. అందుకని ఘంటానాదం చేస్తారు. సరే, అందుచేత ఇవన్నీ చేసి పూజ చేస్తే ఏమవుతుంది? గంట కొట్టేస్తూ ఉంటాడు. మనస్సుకి ఒక గొప్ప శక్తి ఉంది. అది మీరు 20 రోజులు పూజ చేసిన తర్వాత 21వ రోజున నేర్పేస్తుంది అన్నింటికి. ఏం లేదురా, అగ్గిపుల్ల ఎట్టి ఇలా అంటే దీపం వెలుగుతుంది, చేతులు చేసేస్తాయి. అదేమో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం వెలిగిపోతుంది, ఇలా అంటాయి 2 చేతులు. అలవాటు అయిపోయింది వాటికి. వెంటనే పంచపాత్రలో 2 అక్షతలు తీసి చేతులు వేసేస్తాయి. ఆ తర్వాత పూజ మొదలెట్టేస్తాయి. నవత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో బాధితో త్వమేవ భాంతమను భారి సర్వం. అదేం ఆలోచించదు, చెప్పేస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం జివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వినాయకుడు పూజ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకా సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. టక 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 నోరు చెప్పేస్తుంటుంది. చేతులు 4 పువ్వులు తీసేస్తాయి, వేసేస్తాయి, నీరాజనం పెట్టేస్తాడు, వెలిగించేస్తాడు, గడగడగడ తిప్పేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు, నీళ్ళతో వదిలేస్తాడు, నమస్కారం చేసేస్తాడు, లేచి వచ్చేస్తాడు. ఎంతసేపు ఉంది మనస్సు అక్కడ? 1 సెకను లేదు. ఎవరు చేసాయి? కర్మేంద్రియాలు చేసాయి. ఎలా చేసాయి? వీటికి నేర్పితాను వెళ్ళిపోవు. అదో గమ్మత్తు మళ్ళీ దానికి. అందుకే బట్టి వచ్చేసిందా అంటుంటారు మన వాళ్ళు. బట్టి వచ్చేస్తే ఒక ప్రయోజనం ఉంది, ఒక ప్రమాదం ఉంది. మీరు పుస్తకం పట్టుకు పూజ చేశారనుకోండి, మనస్సు నిలబడుతుంది. ఎందుకంటే తర్వాత అక్షరం ఏమిటో అది వెతుక్కోవాలి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే అనాలనుకోండి, మీకు ఒత్తులు అవి ఖచ్చితంగా తెలియాలి, కళ్ళజోడు కరెక్ట్గా ఉండాలి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే అని కనీసం చూసి చదువుతాడు. నోటికి వచ్చేసింది అనుకోండి, ఒక అదృష్టం. ఏమిటి? ఎప్పుడు? కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే అన్నాడు అనుకోండి, మన్మధుని యొక్క అందమును కూడా తిరస్కరించగలిగినంత సౌందర్యము కలిగిన వాడా. ఏమి అందం రామస్వామి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం. ఏమి రామచంద్రమూర్తిరా, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఏమి నా స్వామి ఆ లత్తుక పెట్టుకుని ఆ నడిచి వెడుతూ ఉంటే రామాయణంలో నిజంగా విశ్వామిత్రుడంతటి వాడు పొంగిపోయాడు కదా. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటే నా స్వామి నిద్రలేస్తాడా వెంకటాచలంలో అని పొంగిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే మీ నోటికి రావడం వరం. మనస్సు ఆఫీస్కి వెళ్ళిపోయింది అనుకోండి. నిన్నను ఫైల్ మీద నోటింగ్ ఇలా రాశాను, కానీ అందులో ఈ వాక్యం మర్చిపోయాను, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని పైవాడు మన్ని ఇరికించేయడు కదా అందనుకోండి. మనస్సంతా ఫైలు, నోట్ షీటు, దాని నెంబరు, పారాగ్రాఫు అక్కడ ఉంటుంది. ఇక్కడ కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కొట్మలలోన దృష్టే శాపం. ఎందుకని లేదు అక్కడ. ఇది చాలా కష్టం. ఇది మనం అనుకుంటాం కానండి, బయట విషయాలు చాలా తేలిక. 30 నిమిషాలు పూజ చేసే ముందు మీరు వాచి పెట్టుకుని అబ్జర్వ్ చేయండి ఎంతసేపు ఖచ్చితంగా అక్కడ ఉందో. చాలా కష్టం అండి, 2 నిమిషాలు నిలబడదు. అలా నిలబెట్టడానికి పెద్దవాళ్ళు ఏం చేశారంటే నైమిత్తికం పెట్టారు పక్కన. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చెయ్యండి, కార్తీక సోమవారం నాడు గుళ్ళోకి వెళ్ళండి, కార్తీక సోమవారం నాడు అసుర సంధ్య వేళలో నక్షత్ర దర్శనం చెయ్యండి, ఓసారి ఉపవాసం ఉండి అభిషేకం చేసుకుని రాత్రి కార్తీక నర్తాలను అప్పుడు భోజనం చేయండి. ఎందుకండి ఇవన్నీ? అలా ఎందుకు? కార్తీక సోమవారం నాడు నేను శివుణ్ణి ఆరాధన చేయకుండా విష్ణువుని ఆరాధన చేస్తాను, శివుడు బెత్తం పెట్టి కొడతాడా నన్ను అంటే అందుకు కాదు. ఈ చెప్పడం వెనకాతల కొన్ని రహస్యాలు ఉంటాయి. మీకు నేను ఒక్క రహస్యాన్ని ఇవాళ విజ్ఞాపన చేస్తాను. ఇంచేత అంటే నేను ఇలా శ్రావణ శుక్రవారం, మార్గశీర్ష లక్ష్మీవారం వీటికి చెప్పచ్చు నిజమే, కానీ అలా చెప్తే ఎప్పటికవుతాయి. అందుకని నేను ఒకటే తీసుకుంటాను. నన్ను దాని గురించి స్పెసిఫిక్గా మీరు అడిగారు కాబట్టి. కార్తీక సోమవారమే ఉందనుకోండి, కార్తీక మాసము అని మీరు ఎందుకు పిలుస్తారు? కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడుతాడు కాబట్టి కార్తీకం అని పిలుస్తారు. కృత్తికా నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే సూర్యుడు. అగ్నిహోత్రానికి ఒక గమ్మత్తైన లక్షణం ఉంటుంది, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. నీటికి ఒక లక్షణం ఉంటుంది, అధోముఖంగా ప్రయాణం చేస్తుంది. మీరు అగరత్తు వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది. ఒక పుల్ల వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది అగ్నిహోత్రం, కిందకి వెళ్ళదు. నీరు పట్టుకొచ్చి ఇలా పోసారనుకోండి, పైకి ఎక్కదు, కింద పడిపోతుంది. ఇది అధోముఖ చలనం, అది ఊర్ధ్వముఖ చలనం. అందుకే ఈశ్వరుడు జ్ఞానాగ్నిహోత్రం లాంటివాడు. ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పిలుస్తారు ఆయన్ని.
సరే, అందుచేత ఇప్పుడు ఏమైంది, కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమై సూర్య సంబంధమైనటువంటి అధిష్టాన దేవతని కలిగి ఉంటుంది. ఇప్పుడు కార్తీక సోమవారం వచ్చిందనుకోండి, సోమ అంటే సోమ శబ్దం చంద్రుడికి సంబంధించినటువంటి పేరు. సోమ అంటే చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తాడు, పురుష సూక్తం చెప్పింది, చంద్రమా మనసో జాతః చిక్షో సూర్యో అజాయత అని. చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. అందుకే సముద్రంలో పౌర్ణమి వచ్చిందనుకోండి, లూనటిక్స్ అని ఉంటారు, కొంచెం పిచ్చదో రకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా వ్యగ్రంగా ఉంటారు. అమావాస్య వచ్చిందనుకోండి, చాలా మంద్రంగా ఉంటారు వాళ్ళు. ఎందుకని, చంద్రకళలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. అందుచేత చంద్రమా మనసో జాతః, ఈ మనస్సు గాడి తప్పేస్తోంది. ఎందుకు తప్పేస్తోంది, అందుకు దేశకాల సంకీర్తనం చేయిస్తారు. నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకో. ఎందుకని, కనీసం నీకు అది తెలుస్తుంది, భౌగోళిక జ్ఞానం. రెండో రహస్యం తెలుస్తుంది. ఏదో గంగా గోదావరియోర్ మధ్యదేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమాన శాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుని వచ్చి శ్రీ పార్థివనామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశీర్షమాసే శుక్లపక్షే దశిమ్యాం స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయాం. ఎందుకు ఇవన్నీ చెప్పడం, నీకొక విషయం తెలుస్తుంది. నేను హేమంత ఋతువులో ఉన్నాను. హేమంత ఋతువు అంటే ఏమిటి, వెంటనే నీకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. హేమంత ఋతువునందు బయట విశేషమైన మంచు పడుతూ ఉంటుంది, హిమ సంబంధం. మంచు పడుతూ ఉంటుంది, ఐశ్వర్యము ఇంటికి వస్తుంది, పంటలన్నీ కోతలు జరిగి ఇంటికి బియ్యం వస్తాయి. ఈ బియ్యం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి, మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే రామాయణం అరణ్యకాండలో రాముడు వర్ణించి చెప్పిన శ్లోకాలు లక్ష్మణుడికి చెప్పినవి చూడండి. నవాగ్రయణ పూజ అని రైతులు చెయ్యాలి యథార్థమునకు. పంట కోత కోసి కత్తితోటి కంకులు తెచ్చి దెబ్బలు కొడతారు, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కిస్తారు, తొక్కుతారు. ఏమని పిలుస్తున్నావు, ధాన్య లక్ష్మని పిలుస్తున్నావు. ఎన్ని దెబ్బలు కొడితే నీ ఇంటికి వస్తుంది ఆవిడ. ఇన్ని దెబ్బలు కొట్టి గింజ తెచ్చి ఉడికించి శక్తిగా మార్చుకోవడానికి ఇంట్లో పెడుతున్నావు. నువ్వు ఒక గింజ వేస్తే ఒక కంకుగా మార్చిన శార్వాణీ తత్వం ఒకటి ఉంది భూమిలో, అది ఈ కంటికి దొరకదు. దేనివల్ల మొక్క పెరుగుతోందో ఈ కంటితో చూడలేవు, పెరుగుతున్న మొక్కని చూడగలవంతే. ఈ ప్రాయశ్చిత్తం కోసమని ఈ తింటున్నటువంటి బియ్యాన్ని ఇంటికి తేగానే తను ముందు తినే ముందు నవాగ్రయణ పూజ అని చేస్తాడు, లేకపోతే పాపం సంక్రమిస్తుంది. ఇన్ని పనులు చేసి తెచ్చిన అన్నం తింటున్నాడు కాబట్టి కంకుల్ని కొట్టాడు, ఇదేంటి దాని మీద తొక్కాడు, కత్తి పెట్టి కోశాడు, ఇన్ని పనులు చేశాడు. మొక్కకి ప్రాణం ఉంటుంది కదండి, జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. మరి మొక్కల్ని కోతల పేరు చెప్పి మీరు కత్తులు పట్టుకుని మీరు వెడుతుంటే మొక్కలు ఎంత తల్లడిల్లిపోతాయి మీరు ఆలోచించండి. ఆ కత్తులు పట్టుకుని వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఈ వరి కంకులతో కూడినటువంటి పొలాలన్నీ ఎంత తల్లడిల్లిపోతాయి. అప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇలా పట్టుకుని మీరు కొడవలి పట్టి కోసేస్తున్నారు కదా, కోసేసి కంకులన్నీ ఓ చోట పారేసి ట్రాక్టర్లతోటి మనుష్యులతోటి రోడ్ల మీద వేసి చక్రాలతోటి తొక్కుతున్నారే, ఆ ధాన్యపు గింజలు బస్తాలకిచ్చి తెస్తున్నారే, ఎంత హింస జరిగింది. అందుకని ఆ అన్నం తినే ముందు ప్రాయశ్చిత్తం కోసం అమ్మా నాకు ఇంతకన్నా దిక్కు లేదని నవాగ్రయణ పూజ చేస్తాడు. నువ్వు హేమంత ఋతువు అనగానే నీకు గుర్తు రావాలి, ఓహో నేను అన్నం తింటున్నాను, నవాగ్రయణ పూజ చేశాడో చెయ్యలేదో రైతు, ఈ అన్నం నాకు వస్తోంది. కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి కనీసంలో కనీసం హేమంత ఋతువులో మార్గశీర్ష మాసం రాగానే, అందుకే లక్ష్మీ సంబంధం, మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజ చేయండి అంటారు. తీసుకొచ్చి ఒక స్వయంపాకం ఇచ్చి ఒక నమస్కారం పెట్టాలి. అయా నీ అనుగ్రహం అమ్మా, ఇదిగో ఒక బ్రాహ్మణుడికి దానం చేసుకున్నాను, నా పాపము క్షమించుగాక అని ఆయన ఏం చెయ్యాలి, పుచ్చుకుని తినేసి వెళ్ళిపోవడం కాదు, ఆయన తిని గాయత్రి మంత్రం చెయ్యాలి. కూర్చుని తెల్లవారకట్ట సహస్ర గాయత్రి చెయ్యాలి. చేస్తే ఆయన చేసిన పాపాన్ని బ్రాహ్మణుడు తీయగలుగుతాడు తాను చేసిన గాయత్రి మంత్రం చేత. ఈయన అన్నం తిని ప్రాణం నిలబెట్టుకున్నాడు కాబట్టి, ఈ ధాన్యం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన పాపం పోవడానికి నువ్వు ఉపయోగం పడతాడు. అందుకని పురోహితుడు పురమునకు హితమును కోరుతున్నాడు. ఇలాగా ఇది సమాజము అలా వెళ్ళాలని చెప్పింది. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని చెప్పింది శాస్త్రం. వాళ్ళు కష్టపడకపోతే సమాజం ఎక్కడ నడుస్తుంది? ఆయన మహాపండితుడే, కాళ్ళు రెండు తెగిపోయి అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? శూద్రులు
పాదముల యందున్నారు అన్నారు. గమనశక్తి లేదు, పాదం లేకపోతే నడవదిహ. అందుచేత అంత గొప్పవాడు, వాడు బాగుండాలని ఎవరు కోరుకోవాలి? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు కోరుకోవాలి. కోరుకున్నాడు కాబట్టి పురమ యొక్క హితమును కోరాడు కాబట్టి పురోహితుడు అవ్వాలి. ఇవి నీకు జ్ఞాపకం రావాలంటే నువ్వేం చేయాలి? నవాగ్రహణ పూజ గుర్తు రావాలంటే నీకు హేమంత ఋతువు నువ్వు సంకల్పం చెప్పాలి. అందుకే నిత్య పూజలో అయితే లఘు సంకల్పం చెప్తాం. కన్యాదానం చేస్తున్నారనుకోండి, మీరు ఈ నిత్య సంకల్పం చెప్పేస్తే కుదరదు, మహాసంకల్పం చెప్పాలి. అప్పుడు మహాసంకల్పం చెప్తారు, అద్భుతంగా ఉంటుంది. ఈ సృష్టి ఎలా ఉందో, నారాయణుడు ఎలా పడుకున్నాడో, దీన్ని ఏనుగులు ఎలా మోస్తున్నాయో, ఇలా ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, నువ్వు ఎక్కడున్నావో, ఎన్ని వడ్ల గింజలు పేర్చావో, ఇవన్నీ మహాసంకల్పం అని చెప్పేప్పుడు కన్యాదానం చేస్తారు. అన్ని రెండు 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 కింద తీసుకెడతారు మన వాళ్ళు. అందుకే అలా నువ్వు పూజ చేయడం మొదలు పెడితే కార్తీక సోమవారం నాడు ఏమవుతుంది? సోమ అంటే చంద్ర సంబంధం. చంద్రుడి యొక్క కాంతి చేత, చంద్రుడి యొక్క ప్రభావము చేత మనస్సు ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ల నుంచి నీ మనస్సు ఏం చేస్తోంది? ఒక స్తోత్రం నేర్చుకోవే అంటే నేర్చుకుని కర్మేంద్రియాలకి చెప్పి తను జారిపోతోంది. ఇప్పుడు ఈ మనస్సు మళ్ళీ ఈశ్వరుడి వైపుకి నడవాలి. నడవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ చంద్రుడి నుంచి ప్రభావితమైన మనస్సుని మళ్ళీ ఈశ్వరుడి దగ్గరే పెట్టి ఛార్జింగ్ అవ్వాలి. ఇది ఛార్జింగ్ ఎక్కడ పెట్టారు? ఒక ప్లగ్లో పెట్టి మీ సెల్ ఫోన్ని ఛార్జ్ చేసుకున్నారు, పోయింది ఛార్జింగ్. ఛార్జింగ్ ఎలా పోయిందో మీకు కనబడదు, ఛార్జింగ్ ఎలా అవుతోందో మీకు కనబడదు. ఇది గమ్మత్తు. ప్లగ్ తీసుకెళ్ళి పెడతారు, అదో రెడ్ లైట్ వెలిగి ఛార్జింగ్ ఛార్జింగ్ అంటోంది. ఎలా అవుతోందో నాకు కనబట్టలేదండి, నా కంటికంటే కనబడదు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉన్నారు. ఉపవాసము, ఉప అంటే సమీపమునందు, వాసం అంటే నివసించారు. భగవంతుణ్ణే తలుచుకుని 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 భగవంతుని యొక్క స్తోత్రంతో గడిపారు. శరీరమును నిలబెట్టడానికి కావలసినంత సాత్వికమైన ఆహారమే తిన్నారు. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేశారు. పంచామృతముల వల్ల పంచ ఫలితములు వస్తాయి, అందుకే పంచామృతములు అన్నారు వాటిని. అభిషేకం చేశారు. సాయంకాలం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేశారు. నక్షత్రములకు రాజు చంద్రుడు, అందుకని చంద్ర దర్శనం చేశారు. ఆ చంద్రుడికి నమస్కారం చేశారు. ఇప్పుడు ఏమైంది? ఈ సోముడికి అధిదేవత పార్వతీదేవి. ఈ పార్వతీదేవి యొక్క అనుగ్రహము చంద్రుడి ద్వారా మీ మనస్సులోకి ప్రవేశిస్తుంది. అదే అమ్మవారి గురించి చెప్తూ లలితా సహస్రంలో ఒక మాట చెప్తారు. శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇన్నాళ్ళు మాయలో తిప్పినటువంటి తల్లి మాయా అన్న తెర పైకెత్తేస్తుంది. అందుకని ఇప్పుడు పార్వతీ సంబంధమైనటువంటి, పార్వతీదేవి చేత ప్రచోదనము పొందినటువంటి చంద్రుని యొక్క అనుగ్రహము మీ మనస్సు మీద పడాలి. పడితే ఇప్పుడు మీరు ఎటు తిరుగుతారు? శివాభిషేకము వైపుకి తిరిగారు, భగవంతుడి వైపుకి తిరిగారు. మనస్సు మళ్ళీ ఎక్కువగా అటు వెళ్ళింది. వెళ్ళాలంటే ఏమవ్వాలి? కృత్తికా నక్షత్రానికి అధిదేవత అయినటువంటి సూర్యుడికి అధిదేవత రుద్రుడు శివుడు. ఇది సోమ. ఇప్పుడు ఏమైంది? స ఉమ పార్వతీ పరమేశ్వరులు అయిపోయారు. అందుకని శివాభిషేకం చేసి ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసి అన్నందినో. ఇప్పుడు ఏమైంది? అర్థం చేస్తే మీ మనస్సు మళ్ళీ ఈశ్వరుడి వైపుకి తిరిగింది నైమిత్తిక కర్మ చేత. ఇప్పుడు నిత్యకర్మలోకి వచ్చి మళ్ళీ మంగళవారం నాడు కూర్చున్నారు. మళ్ళీ జాగ్రత్తగా ఉంటుంది. మళ్ళీ పూజ చేసేటప్పుడు అమ్మో భగవానుడు ఉన్నాడు, హేమంత ఋతువు లేకపోతే శరద్ ఋతువు, బయట మంచి వెన్నెల కాస్తోంది, ఇది కార్తీక మాసం దక్షిణాయనం, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా భగవంతుడిని ఉపాసన చెయ్యాలి, కృత్తికా నక్షత్రంతో కూడి ఉన్నాడు చంద్రుడు అని మీకు లోపల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇలా కలగాలంటే ఏం చేయాలి? నైమిత్తిక కర్మ చెయ్యాలి. అందుకని కార్తీక సోమవారము ప్రఖ్యాతి వహించింది, సాలగ్రామము ప్రఖ్యాతి వహించింది. సరే, ఇప్పుడు నేను సాలగ్రామం గురించి చెప్పను. సాలగ్రామం గురించి చెప్తే అదొక పెద్ద చాప్టర్ అయిపోయి కూర్చుంటుంది. అలా మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం, మనకి సాధారణంగా లక్ష్మీ పూజ అంటే శుక్రవారం నాడు చేస్తాం, కానీ లక్ష్మీవారం నాడు చేస్తాం మార్గశీర్ష మాసంలో. ఎందుకు లక్ష్మీవారం చెయ్యాలి అంటే, అలా నిర్ణయం చేసిన వారు ఎవరంటే అమ్మవారే నిర్ణయం చేసింది. కనక మహాలక్ష్మి అమ్మవారిగా వెలిసేటటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తెకి ఆవిడ ప్రచోదనం చేసింది. అంటే ఐశ్వర్యం ఎందుకు పోతుందో మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం ఎందుకు పూజ చేయాలంటే అడగాలి మీరు పెద్దల్ని. అడిగితే ఎందుకు మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందో మీకు చెప్తారు వాళ్ళు. మీరు ఎందుకు చేస్తారండి కనక మహాలక్ష్మి అమ్మవారి పూజ? ఇంట్లో హాయిగా పిల్ల పాప సుఖంగా ఉండి, ఇల్లు ఐశ్వర్యవంతంగా ఉండి, చక్కగా సంతోషంగా ఉండాలని కదా మీరు లక్ష్మీ కటాక్షానికి పూజ చేసుకుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే, కనక మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసన చేసినటువంటి ఒక బ్రాహ్మణుడి కుమార్తె ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిది ఒక చిన్న విగ్రహం పెట్టుకుని పూజ చేసేది. ఆవిడ తనకి బెల్లం ముక్క పెట్టినా అమ్మవారికి పెట్టి తను తినేది. ఈ పిల్ల ఇంట్లో ఉన్నన్నాళ్ళు బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉంది. ఈ పిల్లకి పెళ్లి చేశారు, కన్యాదానం చేశారు. ఈ పిల్ల వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ బొమ్మ పట్టుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు అనుకున్నారు బొమ్మే కదా ఆడుకుంటుంటుంది, పట్టుకెళ్ళిపోయింది అనుకున్నారు.
ఈ పిల్ల వెళ్ళిపోయింది, పిల్లతో ఐశ్వర్యము వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు భ్రష్టుడైపోయాడు, దరిద్రుడైపోయాడు, అన్నదమ్ములకి తినడానికి తిండి లేదు. ఈ పిల్లకి తెలిసింది, ఈ పిల్ల మర్యాద వల్ల అత్తవారి ఈవిడ చెప్పిన మాట వింటారు. మా పుట్టింటి వారికి ఐశ్వర్యము కల్పిస్తానంది. తప్పకుండా అన్నాడు భర్త. ఆ వచ్చినటువంటి అన్నగారిని పిలిచి, అన్నయ్య ఎంత బాధపడుతున్నావురా అని ఒక కుండ తీసుకొచ్చి కుండ నిండా మొహిరీలు పోసి ఇచ్చింది. కానీ అన్నయ్య జాగ్రత్త సుమా, దీన్ని పట్టుకెళ్ళేటప్పుడు అని చెప్పింది. ఆయన వెడుతూ ఆ కుండ తీసుకెళ్ళి ఓ చోట పెట్టి స్నానానికి వెళ్ళాడు. ఓ బాటసారి వచ్చి ఎత్తుకుపోయాడు. రెండవసారి వెదురు బొంగులో పోసిచ్చింది, అక్కడ పెట్టి వెలగపళ్ళు ఏరుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఎత్తుకుపోయాడు బాటసారి. చిట్ట చివరికి తల్లిని తీసుకొచ్చి లక్ష్మీవారం పూజ చెయ్యని ఆడపిల్లని అమ్మ చేయించాలి, నోములు వ్రతాలు, అమ్మతో ఆడపిల్ల చేయించింది. ఇది విచిత్రం. ప్రపంచంలో ఉంటారండి కొంతమంది అల్లుడుకున్న సంస్కారం లేని మామలు, అల్లుడిని చూస్తే అసహించుకునే మామలు భగవంతుడి చుట్టూ తిరుగుతున్నాడని, లేకపోతే కూతురుకున్న సంస్కారం లేని తల్లి లేరని మీరు అనుకుంటున్నారా? ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసే వచ్చే వ్రతకల్పాలు. అందుకని ఆ కూతురికి ఏం చెయ్యాలో అర్థం కాక, అమ్మ ఒక్క లక్ష్మీవారం పూజ నేను చేయిస్తాను, చెయ్యండి. ఆవిడంది ఏం చెయ్యాలి పూజకంది? ఉపవాసం ఉండండి. నేను పొద్దున్న తినేసాను, ఆకలిస్తే మా ఇంట్లో ఏం లేదు కదా, మీ ఇంట్లో చద్దన్నం కనబడితే తినేసాను. నీ ప్రారంభం ఇలా ఉందమ్మా, వచ్చే లక్ష్మీవారం ఉండు అంది. వచ్చే లక్ష్మీవారం పూజ చేసి, అమ్మా నేను ఎలా చేస్తున్నానో అలా చెయ్యి అంది. ఈవిడ ఎలా చేసిందో ఆవిడ అలా చేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు జరుగుతాయో తేడాలు. ఈవిడ స్నానం చేసింది, తల్లి స్నానం చేసింది. ఈవిడ పట్టుచీర కట్టుకుంది, తల్లి పట్టుచీర కట్టుకుంది. ఈవిడ బొట్టెట్టుకుంది, ఆవిడ బొట్టెట్టుకుంది. ఈవిడ కూర్చుంది, ఆవిడ కూర్చుంది. ఈవిడ పువ్వు వేసింది, ఆవిడ పువ్వు వేసింది. ఈవిడ 4 బూరులు నైవేద్యం పెట్టింది, ఆవిడ 4 బూరులు నైవేద్యం పెట్టింది. ఆఖరణ లక్ష్మీదేవి వచ్చి కూతురు దగ్గర కూర్చొని 4 బూరులు తినేసింది. మా అమ్మ దగ్గర కూడా తినండి, నాకు అక్కర్లేదు. అదేమమ్మా అంత మాట అన్నావు? మా అమ్మకి ఐశ్వర్యం దొరకాలనే నేను ఈ వ్రతం చేయించానమ్మా అంది. ఆవిడంది, చిన్నతనంలో నువ్వు బొమ్మగా ఆరాధించలేదు, ఈవిడ లక్ష్మి అని నన్ను ఆరాధన చేస్తున్నావు. పట్టుకుని ఒక రోజున మనస్సులో పరితపించిపోతూ నా పూజ చేస్తున్నావు. దిక్కుమాలిన పిల్ల అన్నానికి రాదు, నీళ్ళకి రాదు, అస్తమానం ఈ బొమ్మట్టు కూర్చుంటుందని చెప్పి మీ అమ్మ నిన్ను గౌను పట్టుకుని లాక్కెళ్ళి వీపు మీద కొట్టింది. నువ్వు నా భావన ఎందున్నావు కాబట్టి ఆ దెబ్బలు నేను తిన్నాను. అందుకని అసహ్యం మీ అమ్మంటే, నేను ఇవ్వవలసింది తీసేశాను, అందుకని మీ అమ్మకి ఇవ్వను. అమ్మా నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారమ్మా? కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, అందుకని అమ్మా నువ్వే పెట్టాలి అంది. అంటే నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నానని ఐశ్వర్యం ఇచ్చింది. ఎందుకు పోతుంది ఐశ్వర్యం అంటే, ఉన్న 4 రూపాయలు చూసుకుని ఒళ్ళు కొవ్వెక్కి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడిని చూసినప్పుడు నమస్కారం చేయడం చేత కాకపోతే ఐశ్వర్యం పోతుంది. అది ప్రధాన కారణం. అందుకని అన్నిటికన్నా ముందు ఏదంటే భాగవతుల దగ్గర తల వంచడం నేర్చుకో. అక్కడ అత్తగారా, పెద్దదా, చిన్నదా కాదు, నీ కడుపున పుట్టిన కూతురైనా సరే నీకన్నా భక్తిలో ఎక్కువగా ఉంటుంది అని నీకు తెలిస్తే నువ్వు మర్యాదగా ఉండాలి ఆ కూతురుతో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ ఏ మనస్సులో రంజిల్లుతోందో జాగ్రత్తగా ఉండు. ఈ సత్యం తెలుసుకోవడానికి కనక మహాలక్ష్మి వారి పూజ. అప్పుడు ఆవిడ వరం ఇచ్చింది. మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం నాడు ప్రత్యేకించి దశమి తిథి నాడు నన్ను ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ఇస్తానంది. అనుకోకుండా మీ అపార్ట్మెంట్కి పోస్ట్ పోన్ చేసి 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 దశమి నాడు వచ్చాను నేను మార్గశీర్ష మాసంలో. ఇదో విచిత్రం. అందుకని ఇది ఎవరు నిర్దేశించారు? కనక మహాలక్ష్మి అమ్మవారు నిర్దేశించింది. బురుజుపేట అని మనకి ఇప్పటికీ విశాఖపట్నంలో బురుజుపేటలో ఉంది అమ్మవారు, బురుజుపేటలో ఉందంటారు. బురుజుపేట అంటే ఏమిటో తెలుసా అండి? అసలు కాశీలో అన్నం దొరకలేదని కోపగించి మహానుభావుడు శపిస్తానంటే వ్యాసుణ్ణి ఒక్కసారి బయటికి తోసేసింది అమ్మ పరమశివుడు. అగస్త్యుడు పార్వతీ కళ్యాణం కోసం విడిచిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత విశాఖేశ్వరుడు అని సుబ్రహ్మణ్యారాధన జరిగింది విశాఖపట్నంలో. విశాఖపట్నం సుబ్రహ్మణ్య క్షేత్రం, అందుకే దానికి విశాఖపట్నం అని పేరు. అటువంటి చోట అమ్మవారు వెలిచింది తనంత తాను. అప్పుడు ఆ రాజులు కోట బురుజులు ఉండేవి. ఆ కోట బురుజుల దగ్గర అమ్మవారి దేవాలయం కట్టి వాళ్ళు అద్భుతంగా పోషణ చేశారు, పూజలు చేశారు. మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు ఆ కోట బురుజులు పగలగొట్టి దేవాలయం పగలగొట్టారు. పగలగొడితే మళ్ళీ వాళ్ళు హైందవులు తీసుకుని తమ కోట తాము దక్కించుకున్నప్పుడు అమ్మవారికి తిరిగి దేవాలయం కట్టబోయారు. కట్టబోతే అమ్మవారు ఒకనాడు ఇంత హేయమైనటువంటి పని జరిగింది, భగవంతుడన్నవాడు అంతటా ఉన్నవాడని గుర్తించలేక బిడ్డలు ఎలా తగులాడుకుంటున్నారన్నది భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. అందుకని నాకు దేవాలయం వద్దు, నేను నిత్యపునీతురాలను అవుతాను. ఎలా అవుతానో తెలుసా? సూర్యనారాయణుడి యొక్క చేతులు నన్ను ఎప్పుడూ తడుగుతూ ఉండాలి.
కరములని కదా కిరణములకు, ఆయన చేతులు నాకు తగలాలి, నా స్వామి చేతులతో నాకు తగులుతూ ఉండాలి. ఆయన చేతులు తగులుతుంటే నేను పొంగిపోతుంటాను భార్యని కనుక, అపారమైన ఐశ్వర్యం కటాక్షిస్తాను. పైన గోపురం లేకుండా నా మీద సూర్యనారాయణ కిరణములు పడాలి. భక్తులు కూడా అలాగే వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, బిడ్డలు కూడా. ఇంక ఇవాళ నుంచి అర్చక సంబంధమైన పూజ కాదు, బిడ్డలే వచ్చి నా పాదాల మీద పసుపు కుంకాలు వేసుకోవచ్చు అని అమ్మవారు వరం ఇచ్చింది. కనక మహాలక్ష్మి అమ్మవారు మాట్లాడి వరం ఇస్తే అప్పటి నుంచి పూజ అలా జరిగేది. గమ్మత్తు ఏమిటంటే ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ఒక్కసారి మాత్రం విశాఖపట్నం బురుజుపేట ఇరుకైపోతోందని చెప్పి అమ్మవారి విగ్రహాలను అక్కడి నుంచి తీసేసి తరలించారు. విశాఖపట్నం అంతా అంతు తెలియని వ్యాధి వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు ఆంగ్లేయుల మీద తిరగబడ్డారు. మీరు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూర్తిని తొలగించడం వల్లే ఇవన్నీ వచ్చాయి, ఎక్కడ తీశారో మళ్ళీ అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానమనందు పెట్టేశారు. ఎలా వచ్చిందో వ్యాధి అలా ఆగిపోయింది. ఇది చరిత్రలో యథార్థంగా జరిగిన సత్యం. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పాడని మీరు అనుకుంటే మీరు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వాళ్ళని అడగచ్చు, ఇది నిజమేనా అండి అని. ఇది బుక్స్లో ఇప్పటికీ కూడా పరమసత్యంగా ఉన్నది. ఆ తల్లి ఆనాటి నుంచి ఈనాటి వరకు తాను ప్రకటించిన రీతిలో ఎవరు లక్ష్మీవారానికి గురువారం అని పేరు. గురువారం అంటే బృహస్పతి, దేవగురువు బృహస్పతి అధిదేవత. అందుచేత ఎవరు గురువారం నాడు పూజ చేస్తారో మార్గశీర్షంలో, ఆనాడు వాళ్ళకి నేను లక్ష్మీ కటాక్షం ఇస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. అందుకని మార్గశీర్షంలో లక్ష్మీవారం నాడు అమ్మవారి పూజలు వచ్చాయి. తల్లి ఒక్కొక్క నాడు సంతోషిస్తుంది ఒక్కొక్కరి భక్తికి. ఆనాడు ఆ బ్రాహ్మణ పిల్ల యొక్క భక్తికి అనుగ్రహించింది. నీలా ఎవరైనా మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మీవారం పూజ చేసినా ఐశ్వర్యం ఇచ్చేస్తానండి. అమ్మవారు అన్న మాటకి నిలబడిపోయింది. ఒక లక్ష్మీవారం పూజ చేసినా సరే ఎలా పూజ చెయ్యాలని నిర్దేశం చేశారో అలా పూజ చేసి ఆ బూరెలు కుడుములు ఇవేవో నైవేద్యం పెట్టి అమ్మవారికి యథాశక్తి నైవేద్యం పెట్టి నమస్కరించిన వాళ్ళకి తల్లి కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఇటువంటి వ్రతకల్పం జరగాలి అని చారుమతి అనబడేటటువంటి బ్రాహ్మణ కాంతకి లక్ష్మీదేవి ఉపదేశం చేసింది. వరలక్ష్మి ఎందుకు ఉపదేశం చేసింది అన్నది మీరు కనిపెట్టాలి, అది రహస్యం. వరలక్ష్మికి చారుమతి ఎందుకు కనపడిందండి? మనం వరలక్ష్మి వ్రతం కథ చదువుకున్నాం అంటాం. ఎందుకు కథ చదువుకోవడం అంటే ఏదో కథ చదువుకున్నామని చదువుకోమంటాం కాదు. ఆవిడ లక్ష్మీదేవి పూజ చేసిందని చెప్పలేదు. అత్తమామల్ని సేవించింది, భర్తని దైవంలా చూసుకుంది. ఇంట్లో తెల్లవారి లేచేటప్పటికీ స్నానం చేసి ఇల్లాలు ఎలా ఉండాలో అలా ఉండేది. అంతే ప్రీతి చెందింది అమ్మవారు. కనబడి నేను వరలక్ష్మిని అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. అది విచిత్రం. అమ్మ నువ్వు లక్ష్మీదేవి అని స్తోత్రాలు ఆవిడ చేయలేదు. ఈవిడొచ్చి అమ్మ నేను వరలక్ష్మినమ్మా నన్ను పూజ చేయవా అని అడిగింది. ఒక్కొక్క నాడు భగవంతుడు అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. ఆనాడు చెప్పింది వరలక్ష్మీదేవి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి వరలక్ష్మిని నేను కోరికలు ఈడేరుస్తాను అని వ్రతకల్పం చెప్పింది. శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ వ్రతకల్పం ఎలా ఉందో అలాగే చేస్తానంతే ఇప్పటికీ. అందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నైమిత్తిక కర్మలు. అంటే ఈ నైమిత్తిక కర్మలన్నీ కూడా మీ మనస్సుని బాగు చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఒక స్త్రీకి ధర్మం ఏమిటండి? ఒక స్త్రీకి ధర్మం మీరు ఎప్పుడైనా రామాయణం ఉత్తరాఖండలో చూడండి, సీతాదేవి పూజలు చేసినట్టు చెప్పలేదు. సీతాదేవి తెల్లవారి లేచి స్నానం చేసి అత్తగారికి నమస్కారం చేసి భర్త పాదములకు నమస్కారం చేసింది. స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే, భర్తగారు సంధ్యావందనం చేసుకోవాలంటే భార్య గారు మడినీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టింది అనుకోండి, పూజ గది శుభ్రం చేసి పెట్టింది అనుకోండి, కాస్త ముగ్గేసి పెట్టింది అనుకోండి, అపారమైన పుణ్యం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. వెళ్ళి ఆవిడ నేను పూజ చేసుకోవాలి, నీ ఇష్టం నువ్వు చేస్తే చేసుకోవాలి, అట్లా మానే అందనుకోండి, నా పూజ అయ్యాక ఎన్నింటికి నువ్వు చేయి సంధ్యావందనం అంటే ప్రాయశ్చిత్త సంధ్యావందనం మొగుడు చేసుకునేటట్టు చేసిన పాపం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. వెళ్ళి ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంది కాబట్టి చారుమతికి వరలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. నువ్వు అలా ఉండడం నేర్చుకో, ఇల్లాలిని బట్టే ఐశ్వర్యం ఉంటుంది. అందుకని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేయించడానికి కథ చదువుకోండి అనడానికి కారణం, చారుమతికి ఎలా ప్రసన్నమైందో నీకు అలా ప్రసన్నం అవ్వాలంటే వ్రతం చేస్తే కాదు, వ్రతం అనుషంగికం. అలా ఉండడం ముందు నేర్చుకో. నేర్చుకున్నప్పుడు వ్రతం చేయి, అదృష్టం కలుగుతుంది. వ్రతం ఇక్కడ చేసేసి వచ్చి కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఆయన్ని అత్తగారిని మామగారిని చెండేస్తే వరలక్ష్మి అనుగ్రహం ఎక్కడి నుంచి కలుగుతుంది? కలగదు. అందుచేత ఇవి తెలుసుకోవడానికి మనసుకు పట్టిన బూజుని కర్ర పెట్టి దులపడానికి నైమిత్తిక కర్మలు వస్తాయి. అంతేకాని ఏమంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారం నాడే చెయ్యాలా, పొద్దున్నే చెయ్యాలా, సాయంకాలం చెయ్యాలా, కొబ్బరికాయ ఇటు తిప్పి పెట్టాలా, కొబ్బరికాయ అటు తిప్పి పెట్టాలా,
ఇవన్నీ అనుషంగికమైన విషయాలు. అసలు దాని వెనకాతల ఉన్న పరమరహస్యం ఏమిటో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసినటువంటి పనికి సార్థకత కలుగుతుంది. కాబట్టి దానాదీన ప్రధానమైన విషయం ఇది, భగవంతుని యొక్క పాదముల యందు విస్మరణము ఉండకూడదు. భాగవతంలో ఏం చెప్పారో తెలుసా అండి? మరణమేది జీవనమేది అని అడిగారు. అడిగితే ఎంత అందంగా చెప్పేశాడంటే శుకుడు, జీవనమనగా భగవంతుని యొక్క పాదార విందముల యందు విస్మృతి కలగకుండుట, అంటే ఈశ్వరుణ్ణి మరిచిపోయి బ్రతకకుండుట. అలా బ్రతుకుట మరణము. వాడు బ్రతికి ఉన్నాడా? తిరుగుతున్నాడు. నడపీనుగు, తిరుగుచున్న శవము. భగవంతుని యొక్క పాదముల యందు విస్మృతి లేదు. పూజ చేస్తున్నట్టు రమణ మహర్షి పూజలు చేసినట్టు ఎక్కడా లేదు. అందుకని ఆయన భక్తుడు కాడని మీరు అనగలరా? భగవంతుని యొక్క పాదముల నుంచి విడిపడకుండా కష్టమైన సుఖమైన ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటున్నాడు అనుకోండి, అది జీవనము. వాడు బ్రతికి ఉన్నవాడు అని వాణ్ణి పిలువు. మిగిలినటువంటి వారికి ఆ స్థాయి ఉన్నది కాదు. కాబట్టి జీవించి ఉన్నాడా మరణించి ఉన్నాడా, భగవంతుని యొక్క నామముతోడి అనుబంధము. ఏది జరిగినా ఈశ్వరానుగ్రహాన్ని చూడడం, భగవంతుని పాదముల యందు భక్తితో బ్రతకడం, ఇది మనకి ఋషులు వైదికంగా ఇచ్చినటువంటి సంప్రదాయం. ఇది మనకి ఇచ్చినటువంటి అలవాటు. కానీ ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, వైదికంగా పరమశివుడు పార్వతీదేవికి ఏ మూర్తిని ఆరాధించమని చెప్పాడో, లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలని వేటిని ఆరాధన చెయ్యమని శాస్త్రం చెప్పిందో, లఘుగాయత్రి నిజంగా దేవతలకి వేటికి మాత్రమే లఘుగాయత్రులు ఉన్నాయో, వేదప్రోక్తమైనటువంటి మంత్రములు ఏ మూర్తులకు మాత్రమే ఉంటాయో అవి తప్ప మిగిలినవన్నీ పట్టుకునే అలవాటు ఇవాళ మనకి దాపురించి. కారణం ఏంటంటే వైదిక సంప్రదాయము మంట కలిసిపోతుంది. కారణం ఏమిటంటే ఇవి నీకు అక్కర్లేదు, కొత్త కొత్తవన్నీ కావలసి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆచారము భ్రష్టమైపోతుంది. ఆచారము భ్రష్టమైతే ఆ మనస్సు భగవంతుని పాదముల యందు నిలబడదు. కాబట్టి వేద ప్రమాణమును గుర్తిరిగి ఏది శ్రౌతమో, ఏది ఋషులు చెప్పారో, ఏది ఋషులు చెప్పినది మాత్రమే మనకి అధికారం. అల్లా వాడు చెప్పాడండి, ఇలా వీడు చెప్పాడండి, వాళ్ళు ఋషులు కారు. నీకు ఋషులు చెప్పాలి. ఇది ఋషి ప్రోక్తమో. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, పరమశివుడు చెప్పాడు ఈ వ్రతం చెయ్యవచ్చు. స్కాంద పురాణం చెప్పింది కార్తీక మాసంలో ఇలా చెయ్యమని, నువ్వు చెయ్యవచ్చు. సత్యనారాయణ వ్రతం ఇలా చెయ్యమని చెప్పింది, నువ్వు చెయ్యవచ్చు. వైదికము కానిది, ఋషి ప్రోక్తము కానిది, నీ సొంతమైంది నువ్వు చేయడానికి వీల్లేదు. అది మాత్రమే నువ్వు చెయ్యాలి. ఎందుకనంటే పిల్లాడికి తెలియదు తను నువ్వులు గుండ అన్నం తినాలో, గోంగూర పచ్చడి అన్నం తినాలో, పప్పు అన్నం తినాలో వాడు కాదు తినవలసింది. అమ్మ చెప్పాలి వాడికి ఏది పడుతుందో. అమ్మ పెట్టినది తింటే వాడి ఆరోగ్యం బాగుంటుంది. వాడు సొంతంగా తినడం మొదలెడితే నానా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకని అమ్మ వేదం, వేదమాత గాయత్రి. గాయత్రి అనుష్ఠానం మానేసి మిగిలినవి ఎన్ని పూజలు చేసినా, మిగిలిన ఎన్ని గొప్ప గొప్ప దేవాలయాలు మేము తిరిగామన్నా, ఎంత కొత్త కొత్త విషయాలు పట్టుకున్నా భ్రష్టుడవుతావేమో కానీ ఉన్నతిని పొందలేవు. ఇది మాత్రం పరమసత్యం. సత్యం సత్యం పునఃసత్యం. ఇందులో నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను. అసలుది పట్టుకుని వైదికమైనటువంటి విషయాన్ని పట్టుకుని అనుషంగికంగా నువ్వు ప్రపంచాన్ని ప్రేమించు. అందరి యందు జ్ఞానముతో ఆనందముతో ఒక నమస్కారం చేయి. అది దోషమని ఎప్పుడూ చెప్పదు శాస్త్రం. ప్రతి వాణ్ణి మహానుభావుడిని నమస్కారం చేయి, పూజ చేయి, ఒక పుష్పం సమర్పించి, ఒక పుష్పహారం వేయి, ఏమీ దోషం ఉండదు. కానీ అసలు వేదప్రోక్తం ఏదో ఋషులేవి చెప్పారో అవధులేసి అక్కర్లేనివన్నీ నువ్వు పట్టుకుంటే పాడైపోతావు. అందుకని ఋషి ప్రోక్తం ఏదో అది తెలుసుకో. పూజా విధానము ఎలా చెప్పబడిందో అది తెలుసుకో, అలా చెయ్యి. అది దాని వెనకాతల నీ ఆరోగ్యం ఉంది, నీ మనస్సు ఉంది, నీ ప్రాణం ఉంది, నీ ప్రాణశక్తి ఉంది, నీ అభివృద్ధి ఉంది, నీ కుటుంబం అభివృద్ధి ఉంది. ఇన్నింటిని ఋషులు దాచారు. అమ్మ చెప్పిన ప్రతి పనికి కారణాలు చెప్పక్కర్లేదు. రే ఇంకా పడుకో, 10 అయింది, రేపు తెల్లవారకట్లేదు చదువుకుందు కానీ అని అమ్మ అనడం వెనకాతల నీ ఆరోగ్యం ఉంది. అమ్మ వీడిని 10 వరకే చదువుకునేటట్టు చేసి పడుకోబెట్టేస్తే వీడికి 33 మార్కులే వచ్చి ఫెయిల్ అయిపోతే వాళ్ళ నాన్న పట్టుకుని చావగొట్టేస్తుంటే చూసి సంతోషిద్దామని పడుకోబెడుతుందండి. 10 గంటలు దాటి చదివితే వీడు మర్నాడు పరీక్ష రాయలేడు, వీడికి నిద్ర వచ్చేస్తుంది పరీక్షలో. నా కొడుక్కి బలహీనత ఇది, అందుకని 10 గంటలకు పడుకోబెట్టేస్తుంది అమ్మ. అమ్మ ఎలా చెప్తుందో ఋషులు అలా చెప్తారు. కాదని అమ్మ మాట నువ్వు 11 వరకు చదివితే వచ్చినట్టుగా ఉన్నది పరీక్ష హాల్లో జారిపోయినట్టు నీకు చాలా బాగున్నట్టు అనిపించింది, నీ పతనానికి తీసుకెళ్ళిపోతుంది, నాచు మెట్ల మీద ప్రయాణం అవుతుంది.
కాబట్టి అది తెలిసి ఋషి ప్రోక్తములు వైదికమైనటువంటి విషయములను మాత్రమే పట్టుకుని తర్వాత నువ్వు ప్రతి మూర్తికి నమస్కారం చేయి, ప్రతి వారిని ఆదరించు, అంగీకరించు, ఒక నమస్కారం చేయి, దోషం లేదు. అలా ఉపాసన ఉండాలి. పూజ గురించి మీరు 4 మాటలు నన్ను చెప్పమన్నారు కాబట్టి ఇవాళ పూజ గురించి 4 మాటలు నిత్య నైమిత్తిక కర్మల గురించి తెలియచేసి ఉన్నాను. ఇంకా ఇంతకన్నా నేను విశేషంగా వ్రతకల్పములు వీటి గురించి మాట్లాడితే ఇవాళ ఉపన్యాసం పూర్తయ్యే అవకాశం ఉండదు. ఎందుకు అలా ఆరాధన చేస్తారు, ఎందుకు మంటపాలు వేస్తారు, ఎందుకు అలా ప్రసాదాలు పెడతారు, ఆ ప్రసాదానికి కూడా ఎందుకు అలా నిబద్ధం చేస్తారు, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం సమోసాలు పెట్టకూడదా అంటే పెట్టకూడదండి నేను ఎందుకు అనాలి, ఆ సత్యనారాయణ ప్రసాదం అంటే ఆ గోధుమ నూకతోనే ఎందుకు చేయాలి, ఏమంటే సౌత్ ఇండియా అంతా బియ్యం తింటారు కదా, సత్యనారాయణ స్వామి వారికి ఒక్కరికి గోధుమ నూకతో ప్రసాదం ఏంటంటే బియ్యం నూకతో చేయకూడదా, గోధుమ నూక కూడా చెప్పాలా, స్కాందపురాణం వ్యాసుడు చెప్పాలి, ఎందుకు చెప్పాడో వ్యాసుడికి తెలుసు, నీకేం తెలుసు, దాని గురించి పెద్దలను అడిగితే తెలుస్తుంది ఎందుకు చేస్తారో గోధుమ నూక ప్రసాదం, దాని మీద అరటిపండు ఎందుకు పెడతారో, శివలింగానికి అభిషేకం చేసే ముందు పువ్వు ఎందుకు బోర్లు ఇస్తారో పెద్దలను అడిగితే తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది, నీ అంతా నీకు తెలియదు, పుస్తకం అన్నా పట్టుకుని జాగ్రత్తగా చదవాలి, పెద్దల పాదాలు పట్టుకున్నా తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు నేను ఆ వ్రతకల్పాలు, మంటపాలు ఎందుకు వేస్తారు, ఆ వాహనాలు ఎందుకు చేస్తారు, ఇవన్నీ మొదలెట్టాను అనుకోండి, నిష్కారణంగా పిలిచాము వీడిని అని మీరు బాధపడేటటువంటి పరిస్థితి నేను తేకూడదు కదా. అందుచేత 4 మాటలు నాకు తెలుసున్నవి మీకు తెలియచేశాను. ఒకవేళ అందులో ఏదైనా మీకు మనస్సు క్లేశం కల్పిస్తే నన్ను మన్నించండి, ఇందులో ఆదరించగలిగిన విషయం ఉంది అని మీకు అనిపిస్తే అవి నేను పెద్దలు చెప్పినవి చెప్పాను తప్ప నా సొంత కవిత్వం ఇందులో ఏమీ లేదు. ఆ గొప్పతనం ఏదైనా ఉంటే ఋషులకు పెద్దలకు మాత్రమే చెందుతుంది అని తెలియచేసుకుంటూ, సరే ఒక దశమి మార్గశీర్ష మాసంలో ఇంత మంచి కాలంలో అసుర సంధ్య వేళలో భగవత్ సంబంధమైన విషయం, ఇది కూడా మనస్సు బూజు దులుపుకోవడమే కదండి, ఇది కూడా ఒక నైమిత్తిక కర్మ. ఎందుకు పూజ చేయాలి అని ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత రేపు నేను పూజ చేసే ముందు నా ఒళ్ళు దగ్గర ఉంటుంది, ఎందుకంటే నిన్ననే కదా చెప్పొచ్చాను అపార్ట్మెంట్లో, నేను జాగ్రత్తగా చేద్దాం ప్రాణాయామం ఇలా అంటే అలాగా అని జాగ్రత్తగా చేస్తాను, ఆచమనం జాగ్రత్తగా చేస్తాను కదా రేపు చేసేటప్పుడు, అందుకని ఇది నేను కూడా బూజు దులుపుకునే ప్రక్రియే. అందుచేత నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేనే కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.